హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇప్పటి వరకు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో ట్రాన్స్ ఉమెన్స్ కష్టాలు, ట్రాన్స్ ఉమెన్స్ అంటే ఏంటి, హిజ్రా అంటే ఏంటి, ఇంతవరకు అవేర్నెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక కొత్త ఎవరికీ తెలియని కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. వాట్ ఈజ్ నాన్ బైనరీ ట్రాన్స్ అంటే ట్రాన్స్జెండర్ అనగానే మనం వింటాము. వాట్ ఈజ్ నాన్ బైనరీ ట్రాన్స్? నాన్ బైనరీ ట్రాన్స్ అంటే ఏంటి? ఇప్పుడు జెండర్ అపరిమితులు చాలా వచ్చాయి, పరిమితులు లేకుండా. LGBTQIA+ వచ్చింది, దీంట్లో అంబ్రిల్లా సిస్టమ్ లాగా వచ్చింది. LGBTQIలో కొంతమందికి అసలు అబ్రివేషన్ కూడా తెలియదు. అందులో బై అంటే ఏంటి, వాట్ ఈస్ ద బై మీనింగ్, బైసెక్సువల్స్ అంటే ఎవరు, క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది. దాని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అట్ ద సేమ్ టైం నాన్ బైనరీ ట్రాన్స్ అంటే ఒక జెండర్ని కన్ఫర్మ్ చేసుకోరనమాట. ఒక జెండర్ అనగానే మనము అబ్బాయి అమ్మాయి ట్రాన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు థర్డ్ జెండర్ అని వచ్చింది కాబట్టి థర్డ్ జెండర్ అంటారు, ట్రాన్స్జెండర్ అంటారు. కానీ నాన్ బైనరీ ట్రాన్స్ అంటే నేను అబ్బాయిని కాదు, అమ్మాయిని కాదు, ట్రాన్స్ని కాదు, నాన్ బైనరీ. ఒక అబ్బాయిని పిక్ చేసుకోరు, అమ్మాయిని కూడా పిక్ చేసుకోరు అనమాట. ఎవరిని పిక్ చేసుకోకుండా కన్ఫర్మ్ చేయనటువంటి జెండర్ని నాన్ బైనరీ జెండర్ అంటారు. ఇప్పుడు మన దగ్గరికి నాన్ బైనరీ ట్రాన్స్ అండ్ డ్రాగ్ క్వీన్, ఎట్ ద సేమ్ టైం బైసెక్సువల్ అని కూడా అనొచ్చు. సో వారి మాటల్లోనే వాట్ ఈజ్ నాన్ బైనరీ ట్రాన్స్, వాట్ ఈజ్ బైసెక్సువల్, వాట్ ఈజ్ డ్రాగ్ క్వీన్, అసలు డ్రాగ్ క్వీన్ అంటే ఏంటి, డ్రాగ్ క్వీన్స్ ఎవరు, డ్రాగ్ క్వీన్స్ అంటే అబ్బాయా, డ్రాగ్ క్వీన్ అంటే అమ్మాయా, ఈ క్వశ్చన్స్ కూడా వీటన్నిటికీ మనం సమాధానం తెలుసుకుందాము. తను ఎవరో కాదండి, మల్టీ టాలెంట్ పర్సన్ అనుకోవచ్చు. తను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వారు డ్రాగ్ క్వీన్గా చాలా షోస్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం యాక్టింగ్ చేస్తున్నారు, ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ చేసే పర్సన్గా, మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు, మరిన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. సో వారెవరు కదండి, నన్ అదర్ దెన్ డ్రాగ్ పర్ఫార్మర్ సాస్ పాత్రుని సిదానంద శాస్త్రి గారు. హాయ్, నమస్తే శాస్త్రి గారు. ఎలాగున్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. కెన్ ఐ కాల్ యూ సాస్? yes please. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సాస్? సాస్ అంటే సఫోకేటెడ్ ఆర్ట్ స్పెసిమెన్, అది నా డ్రాగ్ ఫామ్. ఓకే. సాస్ అంటే మనకి హిందీలో సాస్ అంటే అత్తగారు. yes. సో అత్తగారు లాగా కొంచెం పెత్తనం చాలాయించే మనిషి అనుకోండి. ఓకే. సాస్ అంటే ఊపిరి కూడాను. సో ఊపిరి లాంటి మనిషి అని చెప్పేసి ఒక పర్సోనా. నా ఈ పర్సోనాని నేను సాస్ అని పిలుస్తాను. సాస్ అని పిలుస్తా, అది మీరు పెట్టుకున్న పేరు సాస్ అనేది. ఓకే. డ్రాగ్ క్వీన్ అనేది మీరు పెట్టుకున్నారా, లేకపోతే ఇది మన ఇండియా కల్చరా డ్రాగ్ క్వీన్ అంటే, లేకపోతే ఫారిన్ నుండి వచ్చిందా, ఎక్కడ నుండి వచ్చింది? సో డ్రాగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. yes. అంటే డ్రాగ్ లో మనం ఏం చేస్తామంటే ఒక మగ ఆడ అనే ఒక అంటే తేడా లేకుండా బేసిక్ గా మనకి మగవాళ్ళు ఒక రకంగా దుస్తులు ధరించాలి, ఆడవాళ్ళు ఒక రకంగా దుస్తులు ధరించాలి అని చెప్పి ఈ సొసైటీలో మనకి ఒక రూల్ ఉంది. ఈ రూల్ ని తిరగరాయడానికి డ్రాగ్ అనే ఒక ఆర్ట్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు మనకి మ్యూజిక్ ఎలాగుందో, డాన్స్ ఎలాగుందో, డ్రాగ్ కూడా అలాంటి ఆర్ట్ ఫామే. దీంట్లో ఏంటంటే మేము ఒక జెండర్ ని ప్రెజెంట్ చేసుకొని, అంటే ఇప్పుడు నేను మీ ముందు ఒక అందమైన పరలోక స్త్రీ అయిన ఎర్రగా ఉన్న ఏంజల్ లా ఉన్నాను. సో సమ్ లైక్ అ వుమన్. సో హెన్స్ ఐఎమ్ ఎ డ్రాగ్ క్వీన్. అంటే డ్రాగ్ క్వీన్ అంటే ఒక క్వీన్ లా ఉన్నాను కాబట్టి ఐఎమ్ ఎ డ్రాగ్ క్వీన్. అలాగా ఈ ఆర్ట్ ఫామ్ ఉందన్నమాట. మనకి డ్రాగ్ అనేది ఒక పాశ్చాత్యమైన ఆర్ట్ ఫామ్ కాదు, అది చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో ఉంది. నేను ఇంకా కొంచెం ముందు చెప్తాను ఏంటంటే, మన ఇండియాలో ఉన్నది ఫారెన్ వాళ్ళు
దొంగిలించి దోపిడీ చేసి వాళ్ళ కంట్రీస్ లో పెట్టుకున్నారు. ఓ ఇట్స్ ట్రూ. సో నాట్యశాస్త్ర అనే ఒక టెక్స్ట్ లోని, నాట్యశాస్త్రం మనకి అన్ని నాట్యాలు అన్ని ధర్మాలు ఉంటాయి. సో ఆ టెక్స్ట్ లోని స్త్రీ వేషం అనే ఒక కాన్సెప్ట్ ని మనం మన నాటకాల్లోని మన ఆర్ట్ ఫామ్స్ లోని చూపిస్తాం అనమాట. ఒక మగవాడు ఒక ఆడవాళ్ళ దుస్తులు ధరించి ప్రజెంట్ చేయడానికి. అదే కాకుండా ఈ స్త్రీ వేషంలోనే వేష పరంపరలోనే ఒక మగవాడు అంటే ఒక మ్యాన్లీ స్త్రీ అంటే మనకి విబ్ధ నాయిక, లేకపోతే ఒక మగవాడు ఒక ఆడవారిగా, ఒక ముసలి ఆడవారిగా. సో ఒక మనిషి ఎలాంటి జెండర్ వ్యక్తినైనా ప్రెజెంట్ చేయడాన్ని మనం నాట్యశాస్త్రాల్లో విన్నాం. సో మన నాట్యశాస్త్రాల్లోనే వేషం ఉంది, వేషం కల్చర్. ఈ వేషాన్ని మనం వాళ్ళు అంటే బయటికి తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఇదేదో నచ్చి వాళ్ళ థియేటర్లోని అప్పుడు అమ్మాయిలు పర్ఫామ్ చేసేవారు కాదు. సో వాళ్ళ అబ్బాయిలు ఏమని వాళ్ళ అమ్మాయిలుగా పర్ఫామ్ చేయించి ఆ థియేటర్స్ ముందుకు నడిపించేవారు. సో అది చూసి వాళ్ళ థియేటర్లో ఇది పెట్టి వెస్ట్లోని డ్రాగ్ అనే ఒక పదంనిచ్చి అక్కడ పాపులర్ చేసుకున్నారు. చిట్ట చివరి అవన్నీ 30 సంవత్సరాలు తిరిగిన తర్వాత మన వాళ్ళు అంటే మన ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళు అటు సైడ్ చూసి ఓహో అక్కడేదో డ్రాగ్ ఫామ్ ఉంది, అది ఇండియాకి తెస్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి పికప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. సో చుట్టూ తిరిగి మనం మన కంట్రీలోకి ఉన్న డ్రాగ్ మళ్ళీ మనకు వచ్చింది అనమాట. ఇట్స్ ట్రూ. అసలు యాక్చువల్గా బేసికలీ మందే, కానీ మనం మర్చిపోయిన దాన్ని వాళ్ళు దొంగలించి తీసుకుపోయిందని మళ్ళీ ఎత్తుకొచ్చాం. అవును. ఇప్పుడు ఎవరు దొంగలించుకుని ఉంటుంది అంటారా? అంటే దొంగలించిన మన దగ్గర అంటే మన ఇండియన్నెస్ అనే ఒక స్టాంప్ ఉంది కాబట్టి. లైక్ ఇప్పుడు వెస్టర్న్ లో మీరు డ్రాగ్ ఆర్టిస్ట్ ని చూస్తే అంటే డ్రాగ్ క్వీన్స్ ని చూస్తే వాళ్ళు ఇలా చీర కట్టుకోరు. ఇది మా మమ్మీ ఇచ్చిన చీర నాకు. సో చీర అనేది మన సంప్రదాయం, చీర అనేది మన ఉనికి అనమాట. సో ఈ ఉనికిని చాటించడానికి మనం డ్రాగ్ లోని ఈ ఉనికిని చాటిస్తున్నాం. సో ఈ మోడల్ ఎవరు కాపీ చేయలేరు. భలే మనం ఇంకా ఇంప్రవైజేషన్ చేస్తే ఆర్ట్ ఫామ్ కి అప్పుడు మళ్ళీ కాపీ చేయగలరేమో, కానీ మన ఇండియన్నెస్ మన ఇండియన్ తత్వాన్ని ఎవరు దొంగిలించలేరు. యు ఆర్ ద ఫస్ట్ డ్రాగ్ క్వీన్ హైదరాబాద్ లో. సో మీరు ఎప్పుడు డ్రాగ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేస్తారో అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఒకటి నేను అంటే డ్రాగ్ స్టార్ట్ చేయక ముందు ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ బోత్ భరతనాట్యం అండ్ కూచిపూడి. సో మా ఇంట్లోని అంటే నేను చిన్నప్పుడే నాకు అంటే నాటకాలు కానీ లేకపోతే కర్ణాటిక్ మ్యూజిక్ కానీ అవన్నీ కొంచెం ఇష్టం ఉండేవి. సో అలాగా చూస్తూ వెళ్తూ నాకు ఈ కూచిపూడి అనే ఒక ఫామ్ నాకు తెలిసిందనమాట. సో నేను కూచిపూడి ఒక 12 years వరకు నేర్చుకున్నా. దాని తర్వాత భరతనాట్యం నేర్చుకున్నా. సో శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ మ్యూజిక్ రెండిట్లో నాకు ట్రైనింగ్ ఉంది. ఇది ట్రైనింగ్ అయిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఏంటంటే మన క్వేర్ కమ్యూనిటీలోని ఈవెంట్లు హైదరాబాద్కి వచ్చినప్పుడు 2019లోని అప్పుడు క్వేర్ కమ్యూనిటీలో ఈవెంట్లు అయితే నేను ఒక భరతనాట్యం పీస్ కానీ లేకపోతే ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చేవాడిని. అలా ఇస్తున్నప్పుడు ఎల్జీబీటీ కోసం నాకు అర్థమైంది అంటే ఎల్జీబీటీ సముదాయం ఒకటి ఉంది అని చెప్పి మాట్లాడి మనుషులతోటి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎలాగున్నాయి అవన్నీ తెలుసుకోవడం జరిగిందనమాట. ఇవి చేస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే డ్రాగ్ అనే ఒక ఆర్ట్ ఫామ్ ఎల్జీబీటీ వాళ్ళు చేసేది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది, ప్రతి ఒక్క కాస్ట్కి ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది, ప్రతి ఒక్క వర్గానికి ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది. ఈ ఎల్జీబీటీ వర్గానికి ఆర్ట్ ఫామ్ డ్రాగ్ అనమాట. సో నేను ఒక ప్రైడ్ వాక్ వెళ్తే బెంగళూరులోని అక్కడ ఫస్ట్ టైం నేను డ్రాగ్ చూశాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది నేను చేయగలను కదా, ఎందుకంటే దీంట్లోని కావాల్సిన మనకి క్రాఫ్ట్ కానీ ఒక డాన్స్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ నాకు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాయి. ఈ వేషం ధరించుకొని ప్రజెంట్ చేయడం అనేది ఒక చిన్న డౌట్ అనమాట. చెయ్యొచ్చా, మనుషులు ఏంటనుకుంటారు, ఇప్పుడు నేను ఇలాగా ఆడవాళ్ళగా డ్రెస్ చేస్తే ఒక 10 మంది 10 మాటలు అంటారు. సో అవన్నీ ఒక భయం ఉండేదన్నమాట. సో నేనేంటంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చేయను అని అనుకున్నా. కానీ హైదరాబాద్లోని ఈ డ్రాగ్ అనేది లేకపోవడం వల్ల చాలాసార్లు మన ఈవెంట్ స్పేస్లో కానీ లేకపోతే మన అందరి కమ్యూనిటీని ఒక దగ్గర తీసుకొచ్చే ఒక ఆర్ట్ ఫామ్ లేదు. సో దానివల్ల ఏంటంటే నాకు ఒకటి అనిపించింది, ఎవరు చేయకపోతే నేను ఎందుకు చేయకూడదు, సో నాకు ఏంటి ఆపుతున్నదని చెప్పి సో కొంచెం ధైర్యం తీసుకొని నేను నాతో పాటు ఇంకిద్దరు అనిల్ ఇంకా అనికేత్ అని చెప్పేసి సో మేము ఒక దగ్గర కూర్చున్నాం అనమాట ఈ డ్రాగ్ చేద్దామని చెప్పి. ఆల్ ఓవర్ హైదరాబాద్లోని ఒక 45 ప్లేసెస్కి వెళ్ళాం. మేము డ్రాగ్ ఆర్టిస్ట్లో మేము ఒక పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం, ఒక ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు స్పేస్ ఇస్తారా అని చెప్పి. కొంతమందికి అర్థం కాలేదు, కొంతమంది ఏంటనుకున్నారంటే ఇలా డ్రెస్సులు చేసుకొని వాళ్ళు ఏదైనా విచిత్రమైన డాన్సులు చేస్తారేమో లేకపోతే క్యాబ్రీ చేస్తారేమో అని చెప్పి, అంటే కొంచెం సెక్షువల్ గా ఉంటుందేమో అని చెప్పి. సో దానివల్ల ఏంటంటే చాలా మంది రిజెక్ట్ చేశారు, 40 ప్లేసెస్ రిజెక్ట్ చేశారు.
మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత నేను అదే ఒక టీ క్యాఫే అనమాట, క్యాఫేలో కూర్చొని టీ తాగుతూ నేను చెప్పాను ఇలా చేద్దాం అనుకుంటున్నా, మనకి ప్లేస్లు ఏం దొరకట్లేదు అని చెప్పి. ఆ క్యాఫే ఉన్న పేరు భాగ్యశ్రావణి. సో తను అన్నారు ఏంటంటే నా క్యాఫేలో కూడా అంటే ఉన్నది మీ అందరి కోసం, వై కాంట్ యు ట్రై ఇట్. సో ఫస్ట్ 3 days ముందు పోస్టర్ చేసి ఇలా డ్రాగ్ హైదరాబాద్ ఫస్ట్ డ్రాగ్ షో అని పెట్టి మేము డ్రాగ్ పేర్లు పెట్టి ఈ 3 డ్రాగ్ క్వీన్స్ వస్తున్నారు అని చెప్పి మేము రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత ఒక 2 daysకి అంటే 2 daysకి సాటర్డే సండే రోజు ఈవెంట్ అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేసిన 21 members. దాంట్లో 10 మంది యాక్టివిస్టులు, ఒక 2-3 ఎవరో తెలిసిన ఫ్రెండ్స్, అలాగని చెప్పేసి 21 members అనుకున్నాం. అక్కడేమైనా 500 మంది వచ్చారు ఆల్ ఓవర్ ద ప్లేస్. సో దాట్ వాజ్ అ వెరీ హిట్ ఈవెంట్ ఫర్ అస్. సో ఫస్ట్ టైం చేసినప్పుడు 500 మంది ఆ రూమ్లో వచ్చి సపోర్ట్ చేయడానికి చూసి నాకు అనిపించింది అనమాట, ఓకే దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫార్మ్ విచ్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు డ్రాగ్ అనేది ఎవరైనా చేయొచ్చు, ఒక సెక్షువాలిటీ ఒక జెండర్తో సంబంధం లేదు. అంటే ఒక మగవాడైనా ఆడవాళ్ళగా దుస్తులు ధరించుకోవచ్చు, లేకపోతే ఆడవాళ్ళైనా మగవాళ్ళగా దుస్తులు ధరించుకోవచ్చు. అంటే డ్రాగ్ కింగ్ డ్రాగ్ క్వీన్. అది కాకుండా ట్రాన్స్ వ్యక్తులు కూడా డ్రాగ్ చేయొచ్చు. సో ఈ ట్రాన్స్ వ్యక్తులు డ్రాగ్ చేయడం వల్ల ఇది ఇంకా పవర్ఫుల్ అయిన ఆర్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా మ్యూజిక్ డాన్స్ అయితే కొంతమంది చూస్తారు, అందరికీ తెలుసు ఈ ఆర్ట్ ఫామ్ అంటే ఏంటో అని. ఇప్పుడు నేను దుస్తులు ధరించుకొని పబ్లిక్లో వాక్ అయ్యాను అనుకోండి, లేకపోతే ఏదైనా మెసేజ్ చెప్పాను అనుకోండి, ఇప్పుడు మనకి ఎన్వైరన్మెంట్ పారిపోతున్నది సపోర్ట్ చేయండి, సో ఆటోమేటిక్గా అందరూ నన్ను చూస్తారు. ఆ అటెన్షన్ నేను తీసుకొని నేను వాళ్ళకి ఒక మెసేజ్ కన్వే చేస్తాను. సో దాట్ ఈస్ వాట్ ఈస్ డ్రాగ్. ఇట్స్ ట్రూ. సో ఇందాక మీరు మాట్లాడుతూ డ్రాగ్ క్వీన్ డ్రాగ్ కింగ్ అన్నారు కదా, సో మీరు డ్రాగ్ క్వీన్, సో డ్రాగ్ క్వీన్ యూ కెన్ డూ కింగ్ ఆల్సోనా, అదైతే కింగ్ వేరే వాళ్ళు చేస్తారా? సో కింగ్ అంటే అది మన పర్సోనా మీద. ఇప్పుడు నేను అమ్మాయిగా ప్రెజెంట్ చేసుకోవాలనుకోండి, సో దాన్ని మేము డ్రాగ్ క్వీన్ అంటాం. ఇప్పుడు అబ్బాయిగా ప్రెజెంట్ చేసుకోవాలనుకోండి దాన్ని డ్రాగ్ కింగ్ అంటారు. అది జస్ట్ ఒక పర్సోనా అనమాట. అంటే మనం అంటే చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు చేస్తుంది జెండర్ కోసం మాట్లాడకుండా ఉండడానికి, కానీ దీంట్లో కూడా ఒక జెండర్ బైనరీ ఉంది. అంటే దీంట్లోని అబ్బాయి అమ్మాయి ఒక విజువల్ పాయింట్. కానీ ఇప్పుడు మారుతున్న కొద్దీ, ఇప్పుడు మనుషులు మారుతున్న కొద్దీ, మనకి సమాజం మారుతున్న కొద్దీ, ఈ ఆర్టిస్టులు కూడా ఏంటంటే వాళ్ళు ఇది పికప్ చేసుకోకుండా డ్రాగ్ అనేది, ఇప్పుడు నేను డ్రాగ్ క్వీన్ గా ఉన్నాను అనుకోండి, మేము ఒక్కొక్కసారి డ్రాగ్ క్వీన్ పదం యూజ్ చేయం, మేము డ్రాగ్ ఆర్టిస్టులు అంటాం. సో నాన్ బైనరీ మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు డ్రాగ్ ఆర్టిస్టులు అంటారు. సో దాట్ ఈస్ వన్ వే ఆఫ్ కన్వేయింగ్ ఇట్. కానీ డ్రాగ్ కింగ్ అంటే ఎవరు, ఒక ఆడ వ్యక్తి ఒక మగవాడిగా దుస్తులు ధరించి ప్రెజెంట్ చేయడం. డ్రాగ్ క్వీన్ అంటే ఒక మగ వ్యక్తి ఆడవాళ్ళగా దుస్తులు ధరించి ప్రెజెంట్ చేయడం. ఓకే. సో ఇప్పుడు మీరు మాటల్లో నాన్ బైనరీ వ్యక్తి అన్నారు, మిమ్మల్ని మీరు నాన్ బైనరీ వ్యక్తిగా అనుకుంటారు. సో నేను నాకు తెలిసినంత వరకు చెప్పాను. అసలు మన ప్రేక్షకుల కోసం వాట్ ఈజ్ నాన్ బైనరీ, మిమ్మల్ని మీరు నాన్ బైనరీగా గుర్తించుకోవడానికి మీరు ఎలా రికగ్నైజ్ చేసుకున్నారు, నేనే నాన్ బైనరీ ఉండాలి అని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, దాని వెనక కారణాలు ఏంటి క్లియర్ గా చెప్పగలరు? ఒకటి, మనకి పుట్టినప్పుడు మన అవయవాలను చూసి డాక్టర్ మనకు సర్టిఫికేట్ ఇస్తారు, జెండర్ వాళ్ళు డిఫైన్ చేస్తారు, అంటే ఇది నీ జెండర్ అని చెప్పేసి డాక్టర్స్ అనే వాళ్ళు డిఫైన్ చేస్తారు. సో ఒక అబ్బాయి పుట్టిన ఒక అమ్మాయి పుట్టిన వాళ్ళ అవయవాలను చూసి ఆ డాక్టర్ కానీ నర్స్ కానీ ఎవరైతే ఉన్నా వాళ్ళు మేల్ ఫీమేల్, అది మేజర్ సెక్స్ అసైన్డ్ బర్త్ అంటారు. అంటే పుట్టినప్పుడు ఏ సెక్స్ ఉందో అని. ఒక్కసారి ఏంటవుతుందంటే ఈ రాసిన సెక్స్ మన బాడీకి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు నా మేల్గా రాశారు అనుకోండి, నన్ను నేను ఆడదానిగా చూసుకోవాలనుకోండి, అప్పుడు దిస్ అ డిఫ్లెక్షన్, అంటే రెండిట్లోనే ఒక డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం జెండర్ డిస్ఫోరియా అంటాం. ఈ జెండర్ డిస్ఫోరియా ఏదైతే ఉందో దాని ద్వారా మనం ట్రాన్స్ అని చెప్పి ఒక అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్లోని ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి ఒకవేళ వాళ్ళు అమ్మాయిగా చూసుకున్నారు అనుకోండి, ట్రాన్స్ ఉమెన్. అదే అమ్మాయి వాళ్ళు అబ్బాయిగా చూసుకున్నారంటే ట్రాన్స్ మ్యాన్. కొన్నిసార్లు ఏంటవుతుందంటే ఈ అబ్బాయి అంటే ఈ మనిషి ఎవరైతే పుట్టారో వాళ్ళకి అసైన్ బర్త్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అమ్మాయి ఉండొచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. వాళ్ళు అద్దం దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసుకొని నేను ఈ 2 జెండర్ని పిక్ చేసుకోను, నన్ను సమాజం అబ్బాయి అంటున్నాను ఎందుకంటే అబ్బాయిగా పుట్టాను, కానీ నేను అమ్మాయి కూడా అవ్వచ్చు. నాలో అంటే స్త్రీ తత్వం ఉంది, పురుష తత్వం ఉంది. ఈ 2 తత్వాన్ని కలిసి నేను నడుస్తాను, లేకపోతే ఈ 2 తత్వాల్లోనే నా ఇష్టం వచ్చినట్టుగా నేను చూస్ చేసుకుంటాను. అంటే నేను ఎలాగా మనుషులు కనబడాలో ఆ చాయిస్ అనేది నా దగ్గర ఉంది. ఈ నా అనే దాన్ని, అంటే ఈ చాయిస్ నాకు నేనైతే ఇస్తున్నాను, దాన్ని మేము ఒక కొత్త అంటే లేబుల్గా, కొత్త పదంగా నాన్ బైనరీ అనే పదం యూజ్ చేస్తాం. నాన్ బైనరీ అంటే ద్వైతంలో లేనిది,
ఓకే. ఇప్పుడు మగత్వం ఆడత్వం ఈ ద్వైతంలో రెండు లేనిది, రెండు కానిది, రెండు లేనిది. ఓకే. దీనికి సర్జరీలతో ఏం పని లేదు. అవును. సో సర్జరీస్ ఏంటంటే ట్రాన్స్ కరెక్టివ్ సపోర్ట్ అన్నమాట. Yes. ఇప్పుడు అబ్బాయిగా పుట్టి వాళ్ళు సొసైటీలో ఆడదానిగా ఉండాలంటే వాళ్ళు సర్జరీ చేసుకుంటారు. Yes. కానీ నాన్ బైనరీ అంటే నేను నా మనుషులో 2 తత్వాలు ఉన్నాయి, అవును. స్త్రీత్వం, పురుషత్వం. Mm. ఇప్పుడు ఈ నాన్ బైనరీ అనేది మన చాలా అంటే దేవుళ్ళకి కానీ మన రిలీజన్లో కానీ చాలా అప్లై అవుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు శివుడికేమో అని శివత్వం ఇంకా శక్తిత్వం ఉంటారు. Mm. అంటే శివుడు పార్వతి అని చెప్పి వాళ్ళకి 2 తత్వాలు ఉండొచ్చు. సో అదే రిలీజియస్ కాన్సెప్ట్లోని, అదే సొసైటల్ కాన్సెప్ట్లోని నాన్ బైనరీ అంటే Mm. ఈ 2 తత్వాల్ని కలిసి నడవడాన్ని, ఈ 2 తత్వాల్ని చూస్ చేసుకోవడాన్ని వాళ్ళు నాన్ బైనరీ అంటారు. అవును. ఓకే. ఇందాక మీరు మాట్లాడుతూ ప్రైడ్ వాక్కు, ప్రైడ్ ఫెస్టివల్స్ అన్నారు. చాలామందికి మనకి తెలుసు ప్రైడ్ అంటే, మన ఎల్జిబిటిక్యూ పీపుల్కి మాత్రం మనం ప్రైడ్ అంటే ఏంటి, ప్రైడ్ వాక్ అంటే ఏంటి, ప్రైడ్ కార్నివల్ ఇవన్నీ మనకు తెలుసు. సొసైటీకి తెలియదు ప్రైడ్ ఏంటి, వీళ్ళేంట్రా బాబు తిరుగుతున్నారు రోడ్ల మీద అనుకుంటారు. వాట్ ఈస్ ద ప్రైడ్ మీనింగ్ ఏంటి, అసలు ప్రైడ్ మనం ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? సో ప్రైడ్ అంటే మనకి చాలాసార్లు వ్యక్తులు అంటే మనం సిస్ జెండర్ అంటాం, లేకపోతే హెట్రోసెక్షువల్స్ అంటాం, అంటే స్ట్రైట్ పీపుల్ అంటాం, నార్మల్ అంటే వాళ్ళ భాషలో చెప్తారు. నార్మల్ అంటే అందరూ నార్మలే, కానీ వాళ్ళ భాషలో నార్మల్ పీపుల్ అయితే ఎదుగుతుందో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మగత్వాన్ని, వాళ్ళ ఆడత్వాన్ని ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే వాళ్ళ సమాజంలో ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి పేరెంటాలు ఉంటారు, ఇంట్లోని పేరెంట్ అని చేసుకుంటాం, అందరూ ఆడవాళ్ళు ఒక దగ్గరికి వస్తారు. వాళ్ళు ఒక్కో రకంగా వాళ్ళకి అది ప్రైడ్ ఏంటంటే ఆ స్త్రీత్వాన్ని అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకోవడం. మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ర్యాలీలకు వెళ్ళడం కానీ, లేకపోతే అంటే చాలా కొన్ని విషయాలు ఉంటాయి ఏంటంటే ఎక్కడైతే మగవాళ్ళు అందరూ కలిసికట్టుగా చిల్ అవటం, లేకపోతే కలిసికట్టుగా వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒకటి చెప్పుకోవడం. సో ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకి ఫెమినిజం అంటున్నాం, లేకపోతే ఏంటి ఇప్పుడు సాయుధ పోరాటాలు అయ్యి ఆడవాళ్ళు ముందుకు రావాలి అని చెప్పి. సో అదొక కలెక్టివ్, మగవాళ్ళకి ఒక కలెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ కానీ, ఎల్జిబిటీ సముదాయం అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరికీ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లోని కానీ వాళ్ళ ఇంట్లోని అలా స్థిమితమై ఉన్నారు. అంటే వాళ్ళని అలా ఫోర్స్ చేసి సమాజం ఉంచేసింది, మీది ఇంట్లోకే పరిమితం అవ్వండి. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంట్లో బయట నుంచి విసిరిస్తారు, వెలివేస్తారు అనమాట. చాలాసార్లు మనం వింటాం ట్రాన్స్జెండర్స్ ఇంటి నుంచి బయటకు తరిమేశారు, లేకపోతే గే పీపుల్ ఉన్న వాళ్ళని ఎలక్ట్రానిక్ షాక్ తీసుకొచ్చి వాళ్ళని కన్వర్ట్ చేయడం. అలాగే చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఒత్తిడి, వాళ్ళ మీద ఆపరేషన్ అయింది. అంటే వాళ్ళ మీద ఒక కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లు ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనకి ఈ పాలిటిక్స్ అర్థమవుతున్నాయి కాబట్టి, జెండర్ పాలిటిక్స్ అంటున్నాను, ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ అర్థమవుతున్నాయి. మనం అందరం సమాజంలోని ఒక మెరుగైన సమాజానికి ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ఓహో ఇది గే అంటారు, దీన్ని లెస్బియన్ అంటారు, దీన్ని ట్రాన్స్ అంటారు, దీన్ని బైసెక్షువల్స్ అంటారు అని చెప్పి ఇప్పుడు అంటే కొన్ని మనుషులు అలాగలా వాళ్ళు ఎక్సెప్ట్ చేసుకొని బయటకు వస్తున్నారు అనమాట. సో ఈ మనుషులు ఎప్పుడైతే ఒక్కొక్కరు వస్తున్నారో మిగతా వాళ్ళకి కనబట్టలేదు సొసైటీకి. ఈ మనుషులందరూ ఒక ప్లేస్కి వచ్చి మేము మా వర్గాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేమందరం మాకు రైట్స్ కావాలి, మాకు ఈ సమాజంలో ఒక చోటు కావాలి, మమ్మల్ని ఒకేలా ట్రీట్ చేయండి అని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేస్తారో దాన్ని మనం ప్రైడ్ అంటాం. సో ఈ ఎల్జిబిటీ సముదాయం వ్యక్తులు అందరూ ఒక చోటుకి చేరి మాకు ఈ సమాజంలో ఇవేమి ప్రాబ్లమ్స్, మేము ఉన్నాం, మీ ఈ సంఖ్యలు పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరాలు, ముందు 200 ఉండేవారు ఇప్పుడు 2000, అలా పెరుగుతున్న కొద్దీ ఒకటి సమాజానికి తెలుస్తుంది ఓహో ఈ వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, మనం వాళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాలకు తెలుస్తున్నాయి ఓహో అంటే ఇంతమంది నడుస్తున్నా అంటే ఇంత ఓటు బ్యాంక్ ఉంది, వీళ్ళ కోసం మనం మంచి చేయాలి అంటే ఈ మనుషులకి మనకి కావాల్సిన సదుపాయాలని కలగజేయాలి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రైడ్ వాక్ వల్ల నేను ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి కానీ, నేను నాన్ బైనరీ వ్యక్తి కానీ వచ్చి నేను ఈ సమాజంలో ఒక భాగీదారిని, నాకు ఈ సమాజం ఏది ఇస్తున్నదో అది నేను తీసుకోవాలి. సో ఐ నీడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సో అది చెప్పడాన్ని మనం ప్రైడ్ అంటాం. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎల్జిబిటిక్యూఐ అని వచ్చింది కదా, మిమ్మల్ని మీరు నాన్ బైనరీ ట్రాన్స్గా గుర్తించారు. అట్ ద సేమ్ టైం ఎల్జిబిటిక్యూఐ అంబ్రిల్లా సిస్టంలో బైసెక్స్వల్స్ ఉంటుంది. సో మిమ్మల్ని బైసెక్స్వల్ అని పిలవచ్చా? అట్ ద సేమ్ టైం బైసెక్స్వల్ అంటే కెన్ యూ టెల్ అంటే వాట్ ఈజ్ మెంట్ బై బైసెక్స్వల్? అంటే మనకి సెక్షువాలిటీ అనేది వేరు, జెండర్ అనేది వేరు. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక మాట్లాడింది నేను జెండర్ గురించి. సెక్షువాలిటీ అంటే ఒక వ్యక్తికి మీరు ఎలాగ అట్రాక్ట్ అవుతున్నారు. సో ఒక యూజువల్గా మన సొసైటీలో ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు, ఆడ వ్యక్తి మగ వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు. చాలా అంటే
దాన్ని హెట్రోనార్మటీ అంటారు. చాలా నార్మల్గా కనబడుతుంది మనకి సొసైటీలోని. అది కాకుండా లెస్బియన్స్ అంటే ఒక ఆడ వ్యక్తికి అట్రాక్ట్ అవ్వడం, గే అంటే ఒక మగ వ్యక్తి ఇంకో మగ వ్యక్తికి అట్రాక్ట్ అవ్వడం, బైసెక్షువల్ అంటే ఒక ఆడ వ్యక్తి అయినా ఒక మగ వ్యక్తి అయినా ఆడ వ్యక్తికి మగ వ్యక్తికి లేదా ట్రాన్స్జెండర్స్కి ఎవరికైనా అట్రాక్ట్ అవ్వడం. అంటే అట్రాక్షన్ అనేది ఎవరితో అయినా అట్రాక్ట్ అవ్వడం. కానీ ఎవరితో అయినా అంటే ప్రతి ఒక్కరు అని కాదు. ఇప్పుడు మనకి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, ఆ మగవాడు ఓకే ఆడ వ్యక్తికి అట్రాక్ట్ అవుతాడని చెప్పేసి రోడ్డు మీద వెళ్ళిన అన్ని ఆడ వ్యక్తులకి అట్రాక్ట్ అవ్వరు. వాళ్ళకి ఒక బౌండరీ ఉంటుంది. అంటే అది మన సొసైటీ, వీఆర్ హ్యూమన్స్ బై ది వే. సో ఆ బౌండరీ ఉంటుంది. మనకి ఒక రకమైన ఆడ వ్యక్తులు కానీ లేకపోతే అగైన్ మనకి రిలేషన్స్ ఉంటాయి, మనకి సొసైటీ కట్టుబాట్లు ఉంటాయి, రిలీజన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో మనకి ఒక ప్రిఫరెన్స్ అయిన ఆడ వ్యక్తితోనే అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మగవాళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు అంటే వుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఐశ్వర్య రాయ్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట. సో అది కూడా మనం అనలేము. ఈ బైసెక్షువల్ వ్యక్తి కూడా ఎవరు పడితే వాళ్ళు అని కాకుండా వాళ్ళకి అట్రాక్షన్ ఇద్దరితో అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఆ లవబుల్ పర్సన్ కానీ లేకపోతే అట్రాక్టివ్గా ఉన్న పర్సన్ కానీ వస్తే అప్పుడు వాళ్ళ ఆడ వ్యక్తికి అట్రాక్ట్ అవ్వగలరు, మగ వ్యక్తికి అట్రాక్ట్ అవ్వగలరు. సో ఐ హ్యావ్ వన్ డౌట్ ఎప్పటి నుండో. సో చాలా మందికి కూడా తెలియదు, మనం ప్రొనౌన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము, అబ్బాయిల్ని షీ అని, అమ్మాయిల్ని షీ అని, ట్రాన్స్జెండర్స్ని అయితేనే కొంతమంది ట్రాన్స్మెన్ని హీగా పెట్టుకుంటారు, ట్రాన్స్ ఉమెన్స్ని షీ అని వాళ్ళు ఇష్టపడతారు చెప్పుకోవడానికి. సో నాన్ బైనరీ అండ్ బైసెక్సువల్స్ని దెమ్ అనొచ్చా లేకపోతే హీ షీ అనొచ్చా అనేది ఒక క్వశ్చన్ చాలా మందికి వెంటాడుతుంది. కెన్ యూ క్లారిఫై అబౌట్ దిస్? ఓకే, సో బైసెక్షువాలిటీకి ప్రోనౌన్స్ సంబంధం సెక్షువాలిటీ కాబట్టి జెండర్కి డెఫినెట్గా ఉంది. ఇప్పుడు మనకి చాలాసార్లు ఏంటంటే ఒక చిన్న పద్యం ఉంది మనకి తెలుగులోని, బొమ్మరి పోతన రాశారు. బొమ్మరి పోతన ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రైట్ మహాభారతం ఇన్ తెలుగు. సో అతను అంటాడు ఏంటంటే స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమలనాభిమూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ ప్రకాశి కాక, వినుత నన్నతాని వినతులంతు. అంటే ఒక భగవంతుడు అనేవాడు స్త్రీ కాడు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, మన వెనకాల నడుస్తున్న ఒక భాష. సో ఒక భాషతో పోల్చారు. ఈ భాష అనేది భగవంతుడికి ఒక ప్రోనౌన్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్త్రీకి ఒక షీ హర్ అంటున్నాం, పురుషుడికి హీ హిమ్ అంటున్నాం. నాన్ బైనరీ అనే వాళ్ళకి, నాన్ బైనరీ అంటే ఎవడు దేవుడు కూడా అవ్వచ్చు. మనకి దేవుడు ఏ జెండరో మనకు తెలియదు. సో ఆ నాన్ బైనరీ భాషలా మాట్లాడారు అంటే దాన్ని ఒక భాషలో పెట్టారు. మేము కూడా దేదమని యూజ్ చేస్తున్నాం. కానీ దేదం అనేది ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఒకరిని హీ అనొచ్చు, ఒకరిని వారు అనొచ్చు, మనం ఒరే అనొచ్చు. మనం ఒరే అని పిలుస్తామా, వారు అని పిలుస్తాం, ఎందుకంటే రెస్పెక్ట్. సో దెమ్ ఇస్ బేసిక్లీ టు రెస్పెక్ట్ అ నాన్ బైనరీనెస్ విత్ ఇన్ దెమ్. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు మనం సమాజంలో ఉంటున్నాం, చాలా మందికి ఈ వర్డ్స్ కూడా తెలియదు కాబట్టి నాలాంటి వారు ఇప్పుడు నాకు ఏ ప్రోనౌన్స్ చూసినా అంటే పర్లేదు, మీరు హీ అనొచ్చు, షీ అనొచ్చు, ది అనొచ్చు, ఎందుకంటే నాలో అన్ని తత్వాలు ఉన్నాయి కాబట్టి. సో వాట్ ఎవర్ యూ కాల్, వాట్ ఎవర్ ద ప్రోనౌన్స్ యూ సే, ఐఎమ్ హ్యాపీ. సో అలాగా నాన్ బైనరీస్ కూడా ఉంటారు. కొంతమంది చాలా పర్టికులర్గా దేదేం అనండి అంటారు, వాళ్ళకి జెండర్ డిస్ఫోరియా ఉంటాయి. అంటే వాళ్ళకి హీషీ అంటే వాళ్ళకి ఏదైనా తగులితే మనసులోని, అప్పుడు వాళ్ళు అలాగ అనకండి, నాకు దేదం లేకపోతే వారు వీరు అని పిలవండి అని చెప్పి అంటారు. మనం అలా పిలుస్తాం అనమాట. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం అలా పిలుస్తాం. సో ప్రోనౌన్స్ అనేది అలాగా. బైసెక్షువాలిటీ ప్రోనౌన్స్ ఉన్నాయి. బైసెక్షువల్ హీ అనొచ్చు, షీ అనొచ్చు, ది అనొచ్చు. ఏ వ్యక్తికైనాను ప్రోనౌన్స్ అడగాలంటే మనం ఫస్ట్ నా ప్రోనౌన్స్ ఇది, మీ ప్రోనౌన్స్ ఏంటి అని అడిగితే అంటే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మేక్ సెన్స్ అవుతుంది. ద సేమ్ టైం ఇంకా కమింగ్ టు యువర్ కెరియర్లో, సో ఐ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్, మీ కొన్ని వీడియోస్ చేశాను. ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. మమ్మీ డాడీ మిమ్మల్ని డ్రాగ్ క్వీన్గా యాక్సెప్ట్ చేయటం, వాళ్ళతో కలిసి మీరు రీల్స్ చేయటం, కొన్ని వీడియోలు మీరు రెడీ అవుతున్నప్పుడు మమ్మీ ఉండటం, హెల్ప్ చేయటం, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో హౌ దే అంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? కొంతమంది అంటే ఇప్పుడు మమ్మీ డాడీ, ఇప్పుడు మన ఊర్లోనే చూసుకున్నాం, మన తెలుగు స్టేట్స్లో కొంతమంది నువ్వేంటి డ్రెస్సులు వేసుకొని నాటకాలు వేస్తున్నావు, డ్రామాలు వేస్తున్నావు అట్లా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి ఏమన్నా ఎదురైనాయా మీ అమ్మ నాన్నలో? ఎందుకంటే దే యాక్సెప్టెడ్ వెరీ నైస్లీ. డెఫినెట్గా అండి. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే యాక్సెస్ ఉండాలి చదువుకి. అంటే మనకి చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు, అంటే భావజాలాన్ని, సొసైటీని తెలిసిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. మా ఇంట్లో ఏంటంటే నాకు కొంచెం ముద్దుగా, నేను చిన్నవాడిని, నాకు చాలా ముద్దుగా పెంచారు. ఆ పెంచడం వల్ల కూడా ఏంటంటే నేను ఎప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, నేను మాట్లాడినా వాళ్ళు వినడం, ఆ స్పేస్ ఉండేదన్నమాట మా ఇద్దరికి.
సో నేను ముందు కూచిపూడి చేస్తా అన్నప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు అబ్బాయి క్లాసికల్ డాన్స్ ఏం చేయడం అని చెప్పి చాలా మంది అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. చాలా చిన్నప్పటి నుంచే ఆ స్టిగ్మా అనేది వచ్చింది. దాని తర్వాత డ్రాగ్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు కూర్చోబెట్టి చెప్పాను అనమాట, నువ్వు ఇలా చేస్తున్నాను దీనివల్ల అంటే ఇది ఏంటి, దీనివల్ల నేను డ్రాగ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై సెక్స్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ అ వుమన్, ఇట్స్ జస్ట్ అన్ ఆర్ట్ ఫామ్. ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఇలా సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో సేమ్ అదే కాన్వర్సేషన్ లో మాట్లాడాను. మా నాన్నగారు ఒకే మాట అన్నారు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీకు తెలుస్తుంది అది తప్పని, లేదు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నాతో వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు కరెక్ట్ చేస్తున్నావు. సో నేను ఎప్పుడైనా నీకు నీ ప్రవర్తనకి నేను ఎప్పుడైనా నిన్ను కరెక్ట్ చేయాలనుకుంటే దాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ బ్యాక్ అండ్ టెల్ ఇట్ టు మీ. నువ్వు వచ్చి నాకు చెప్పాలి, ఓహో నాన్న ఇది కరెక్ట్ కాదు, నాన్న ఇది ఇలా కాదు. సో ఆ కాన్వర్జేషన్ ఆ స్పేస్ మన ఇద్దరిలో ఉండాలి. నేను నేర్చుకుంటున్నాను, నేను నీలాగే పుట్టాను, నేను నీలాగే ఈ సమాజంలో పెరుగుతున్నాను, సో నేను నేర్చుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే నీతో ముందు మాట్లాడి దాని తర్వాత సమాజంతో మాట్లాడతాను. ఫస్ట్లీ యూ ఆర్ మై సన్, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ దే హ్యావ్ కైండ్ ఆఫ్ గివెన్ మీ ద హోప్. సో కాన్వర్జేషన్స్ ఎప్పుడు అవుతూ ఉంటాయి. ఇప్పుడు చాలాసార్లు మా ఫ్యామిలీలోనే అంటే చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఒకరికి ఒక హీరోని ఇష్టపడతారు, ఒక సినిమాని ఇష్టం ఉంటుంది, అవన్నీ అవుతుంటాయి. కానీ ఒక్క మోరల్ ఏంటంటే మేము ఎప్పుడైనా సరే ఒకరికి దాచుకోం, అన్నీ ఓపెన్గా మాట్లాడతాం. దానివల్ల నేను కూడా అంటే నా 21 years of age చెప్పాను నేను ఒక జెండర్ ఫ్లూయిడ్ అంటే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అని. సో అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. సో వాళ్ళకి కూర్చోపెట్టేలాగా నేను సొసైటీలో జెండర్ని కనబడదు నాకు, ఐ డోంట్ వాంట్ టు సీ ద జెండర్ అని. కొంత అర్థమైనట్టు అనిపించింది, కొంత అర్థం కాలేదు. సో ఇప్పటికీ వాళ్ళకి అర్థమైంది, అర్థం కానట్టుంది. డ్రాగ్ అనేది వాళ్ళకి అర్థమైంది, ఒక స్త్రీ వేషం ఆ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి డ్రాగ్ అనేది అర్థమైంది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్ నౌ. ఐ థింక్ ఇట్ విల్ కైండ్ ఆఫ్ గో ఆన్. సో వాళ్ళకి డ్రాగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా తాతగారు వంశ వాళ్ళు కూడాను బేసిక్గా అది యూస్ టు డూ యూనో స్త్రీ వేషం. ఇప్పుడు మనకి చింతామణి నాటకాలు అవుతుండేవి, ఇప్పుడు అవ్వట్లేదు. సో చింతామణి నాటకాల్లో కూడా పర్ఫామ్ చేసేవాళ్ళం. దాంట్లో ఏంటంటే మీరు స్టేజ్ ఎక్కినప్పుడు మీకు జెండర్ కనబడదు, an actor by the end of it. So school నుంచి వచ్చే ఆ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చారు కాబట్టి it was very easy for me to convince about drag. So gender అంటే మనం పదాలు యూస్ చేస్తున్నాం ఇంగ్లీష్లోని, వాళ్ళు అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. అవునవును, అఫ్ కోర్స్ ఇది కూడా మీరు పేరెంట్స్తో కూర్చొని డిస్కషన్ చేయటం ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ కన్వర్జేషన్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవటము, మీకు చెప్పటం, మీరు తప్పు చేస్తే వచ్చి మీరే చెప్పమనటం కాదు, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ కన్వర్జేషన్. సో మీరు బేసికలీ మీరు ఎంతవరకు చదువుకున్నారు? సో ఐఎమ్ ఫ్రమ్ అంటే మా పుట్టి పెరగడం ఖరగ్పూర్, నేను MBA గ్రాడ్యుయేట్ని. ఓకే. అండ్ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను. ఓకే. అది కాకుండా ఇది కూడా మేనేజ్ చేస్తున్నాను. ఈ జెండర్ నాన్ బైనరీ వల్ల స్కూల్ కాలేజ్ డేస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ డిస్క్రిమినేషన్, డిస్ఫోరియా లాంటివి ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? అంటే డిస్ఫోరియా అంటే చాలా కామన్గా ఉంటుంది ట్రాన్స్ పీపుల్లోని. కానీ నేను ఇప్పుడు అంటే కూచిపూడి చేస్తున్నప్పుడే నాకు తెలిసింది ఏంటంటే ఈ మిగతా సొసైటీలో ఉన్న మనుషుల కన్నా నేను కొంచెం విభిన్నం అని చెప్పి. సో అప్పటి నుంచి కొంచెం ఏడుపులు అంటే ఏడిపించడాలు గట్రా ఉంటాయి, అది ప్రతి ఒక్క వ్యక్తి సిచ్యువేషన్లో అలాగే ఉంటుంది. సో సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. కానీ ఒకటేంటంటే నాకు ఒక కళ నేర్చుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా కానీ కూడా వెంటనే అది వచ్చేసి ఐ వాజ్ ఏబుల్ టు క్రియేట్ ఎ డాన్స్ పీస్. ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా అన్నారనుకో దానిపైన ఒక ప్రోగ్రామ్ చేసి వాళ్ళకి స్కూల్లో ప్రెజెంట్ చేయడం. ఇప్పుడు నాకు కాలేజ్లో ర్యాగింగ్ అయ్యేది, చాలా బ్రూటల్గా ర్యాగింగ్ అవుతుంది వెస్ట్ బెంగాల్ కాలేజెస్ అంటే. సో ఆ ర్యాగింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది అయ్యేది. సో నెక్స్ట్ రోజు ఈ సీనియర్స్ అందరూ వచ్చేసి మా కాలేజ్లోని ఫెస్ట్ ఉంది, నువ్వు ఎలాగో డాన్సర్ అంట కదా, ఒకసారి వెళ్ళి ఒక పర్ఫార్మెన్స్ చేయని చెప్పి నేనేం చేశాను, నేను డాన్సే చేశాను కానీ ర్యాగింగ్ పైన చేశాను. అంటే ర్యాగింగ్ వల్ల మనుషులా చచ్చిపోతారు. సో బెస్ట్ ఆన్సర్, యువర్ ఆర్ట్ ఈస్ ఆల్వేస్ యువర్ ఆన్సర్. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం నాకు ఒక స్ఫూర్తి వచ్చింది. నేను అది ఇక్కడ తీసుకోకుండా ఐ వాస్ పుట్టింగ్ ఇట్ ఇన్ మై హార్ట్. సో సమ్వేర్ ఇట్ హెల్ప్ అనమాట. అది సొసైటీకి ఒక మెసేజ్ జరుగుతుంది అండ్ నన్ను కూడా కొంచెం లైట్ చేస్తుంది. ఇట్స్ నైస్. యాక్చువల్గా మనం ఎవరైనా ర్యాక్ చేసినా అరెస్ట్ చేసిన వాళ్ళు ఫైట్ చేయటము, గొడవ ఆడటం, చిల్లరగా మాట్లాడటం అవసరం లేకుండా మన టాలెంట్తో వాళ్ళకి సమాధానం చెప్పడం, ఇట్ క్వైట్ నైస్, వెరీ నైస్. సో మీరు డాన్స్ అసలు కూచిపూడి నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు మీకు? ఎవరు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారా? సో నరసింహ మూవీ చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. రజనీకాంత్ డెఫినెట్లీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. బట్ ఐ థింక్ రమ్యకృష్ణ గారిని ఫస్ట్ టైం ఒక సీన్ ఉంటుంది, ఆవిడ రజనీకాంత్ ఇస్ రిజెక్టింగ్ రమ్యకృష్ణ గారు అండ్ ఆవిడ ఒక రూమ్ లోకి వెళ్ళి కాపన్ లోని
అంటే అరిచి షీ డాన్సెస్ అనమాట. ఓకే. సో నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నీకు కోప పడితే నువ్వు డాన్స్ చేయాలి, లేకపోతే మనుషులు సీరియస్గా తీసుకోరు. సో మా అమ్మ చాక్లెట్ ఇవ్వకపోయినా ఏదైనా యూస్ టు స్క్రీమ్ అవుట్ లౌడ్ అండ్ డాన్స్. సో అక్కడి నుంచి డాన్స్ అనేది ఒక పిచ్చి పట్టింది. సో ఆ డాన్స్ చేసుకుంటూ నేను అంటే నా 2019 వరకు నేను డాన్సర్గానే ఉన్నాను. నేను కూచిపూడి నేర్చుకున్నాను, ఎందుకంటే కూచిపూడి టీచర్ మా పిన్ని గారే ఉండేవారు. సో ఆవిడ నేర్పించడం జరిగింది. అక్కడ నుంచి భరతనాట్యం నేర్చుకున్నా. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ భరతనాట్యం నేర్చుకున్నా ఒక 5 years. షోస్ ఇచ్చాను అనమాట భరతనాట్యం కూచిపూడిలోని. ICCR వాళ్ళకి నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను, ఇండియన్ కల్చరల్ కౌన్సిల్కి, శిల్పారామం, ఇంకా మనకి రవీంద్ర భారతి. కూచిపూడి భరతనాట్యం డ్రాగ్ లోనే కలిపేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అది ఆర్ట్ ఫామ్ సెపరేట్ గా చేస్తే నాకు కమ్యూనిటీ వాళ్ళు నేనే ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక చిన్న గిల్ట్ ఉంది. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ డ్రాగ్ విత్ దాట్ ఐఎమ్ డూయింగ్ భరతనాట్యం. దట్స్ హౌ ఐ మేనేజ్. సో ప్రొఫెషనల్ గా మీరు డ్రాగ్ కాకుండా సో జాబ్ ఏం జాబ్ చేస్తున్నారు? ఎక్కడ? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. నేను ప్రోడక్ట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాను ఒక ఫినాన్షియల్ కంపెనీలోనే. సో 9 to 6 o'clock అది చేసి మిగతా అది కాకుండా ఐఎమ్ ఆల్సో రైటర్. రైటింగ్ మై నెక్స్ట్ క్వశ్చన్ అదే. హౌ యూ మేనేజింగ్ ఆల్ దోస్ థింగ్స్? రైటింగ్, సింగింగ్, పర్ఫార్మింగ్. అదేంటంటే కొంచెం ప్యాషన్ ఉంటే ఎవరైనా అంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు మనకి ఒక పిచ్ ఉన్నది అనుకోండి, అది ఒక రకమైన పిచ్చే. ఒక ఆర్ట్ అనేది ఒక పిచ్చి. ఆ పిచ్ ఉంటే మనం ఏదైనా చేయగలం. ఓకే. సో ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో డైవర్సిటీ ఇంక్లూజన్ అని వచ్చింది, LGBTQ అందరికీ కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మీ కంపెనీ వాళ్ళకి మీ జెండర్ నాన్ బైనరీ లేకపోతే బైసెక్సువల్ అని తెలుసా? తెలుసండి, ఎందుకంటే మేము అంటే నేను జాయిన్ అవ్వడమే అలాగ అయ్యాను అనమాట. జాయిన్ అవ్వడం ప్రైడ్ సర్కిల్ అని చెప్పేసి ఒక NGO ఉంది. వాళ్ళు మనకి LGBT వాళ్ళకి ఒక అంటే డ్రైవ్ చేసి దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి నేను జాయిన్ అయ్యాను. సో హైరింగ్ అప్పుడే వాళ్ళకి తెలుసు, ఓకే తిను అంటే నాన్ బైనరీ పర్సన్ వస్తున్నా, LGBT పర్సన్ వస్తున్నా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అది అవ్వడం వల్ల ఇంకొంచెం ఈజీ అనమాట. అంటే మా కంపెనీలో ఇంకొంచెం ట్రాన్స్ పీపుల్ని కానీ లేకపోతే LGBT పీపుల్ని కానీ తీసుకొని రావడానికి చాలా ఈజీ అయిపోయింది. సో హౌ వాజ్ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది? వర్క్ ప్లేస్ బాగానే ఉంటుంది. దే సా మై డ్రాగ్ as well. సో ఎన్వైరన్మెంట్ అంటే మనకి ఇప్పటికి కూడా కొంచెం టైం పడుతుంది మనకి వర్క్ ప్లేస్ అర్థం చేసుకోవడానికి. కానీ ఈ డైవర్సిటీ ఇంక్లూజన్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ మాట్లాడుతున్నది, ఆ కంపెనీలో ఉన్న 100ల కొద్ది ఎంప్లాయీలతో జెండర్ ఇంక్లూజన్ కావాలి అని చెప్పి కంపెనీ ట్రైన్ చేస్తున్నది మాట్లాడుతున్నది. సో దానివల్ల ఏంటంటే ఒక రకంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల ఒక సెన్సిటైజేషన్ అవుతున్నది సొసైటీలో, ఒక చేంజ్ మార్పు వస్తున్నది. సో అది అలా కంటిన్యూ అవుతే బాగుంటుంది. అండ్ సమ్వేర్ ఆఫ్ ది అదర్ లైన్ ఇంకా ట్రాన్స్ వ్యక్తులు, ఇంకా నాన్ బైనరీ వ్యక్తులు, ఇంకా LGBT వ్యక్తులు సాఫ్ట్వేర్ రంగాల్లోని ఇంకా పెద్దగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం మీరు చేస్తున్న కంపెనీలో కాకుండా మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి వెళ్ళి లైక్ అవేర్నెస్, డ్రాగ్ షోస్ చేస్తూ ఉంటారు. ఈ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్లోకి వెళ్ళి డ్రాగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మనకేంటంటే ఇప్పుడు చాలా ఈజీగా ఒక కాన్సెప్ట్ని చెప్పాలనుకోండి, ఒకటి సినిమా చూసి మనం కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. ఒకరి కోసం తెలియాలంటే సినిమా ఇస్ పెద్ద రంగం అనుకోండి, కానీ ప్రతి ఒక్క దానికి మనం సినిమా తీయలేము. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటంటే అలాంటి స్టోరీస్ చెప్పడానికి చాలా ఈజీ ఫార్మాట్ ఏంటంటే PPT, పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ని చూపించి మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేయగలరు. అదొక మెంటాలిటీ అనమాట, బోర్డింగ్ మెంటాలిటీ. సో నేను అనుకున్నా ఏంటంటే మనం జెండర్ కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క డైవర్సిటీ ఇంక్లూజన్ ద్వారా మనం LGBT సముదాయం కోసం సెన్సిటైజ్ చేస్తున్నాం, అంటే వాళ్ళు కూడా ఎంప్లాయీస్ని పెట్టాలి అని చెప్పి. కానీ నోటి ద్వారా చెప్తున్నాం, మనం చేష్టల ద్వారా చూపించట్లేదు. సో ఒక పవర్ పాయింట్ పెట్టేసి దానిపైన ఏమో నీగో ఈ LGBT అంటే ఇది అని చెప్పేసి చూపిస్తున్నాం. కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిని చూడకపోతే, తను ఒక జెండర్ అంటే ఏంటో కనిపించకపోతే అతనికి ఏంటి అర్థం అవుతుంది? ఇప్పుడు ఏదైనా సరే ప్రాక్టికల్ గా మనం చూడాలి. చేతులు కాల్చుకుంటేనే మనకు తెలుస్తుంది కదా నిప్పు పట్టుకోకూడదని. సో అలాగా జెండర్ అనేది కనబడాలంటే డ్రాగ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ జెండర్ డిస్పోజిషన్ అవుతున్నది అనమాట, ఒక జెండర్ మారుతున్నది. జెండర్ ఒక క్యాన్వస్ ఇక్కడ, అంటే మేము జెండర్ పైనే అంతా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్కి ఆ రీల్ అయితే ఏదో ఇంపార్టెంటో ఆ రీల్ మాకు జెండర్, ఆ జెండర్ మీద మేము ఈ ఆర్ట్ ఫామ్ని ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇలాగ నేను వేసుకొని ఒక కార్పొరేట్ లోపలికి వెళ్ళి వాళ్ళకి జెండర్ సెక్షువాలిటీ కోసం మాట్లాడితే 24/7 ఆ మనిషిని అనే చూస్తాడు, బికాస్ ఐఎమ్ లైక్ దాట్.
Yes. అండ్ నేను కూడా జెండర్ కోసం చాలా ఈజీగా మాట్లాడగలను. ఇగో ఇప్పుడు మనం మేల్ కోసం మాట్లాడాం, ఫీమేల్ కోసం మాట్లాడాం, ఇదంతా ఒక సోషల్ కాన్స్ట్రక్ట్ అని చెప్పేసి వాళ్ళ ముందు నేను విగ్ తీసేసి టర్నింగ్ ఇంటూ మేల్, వాళ్ళకి అర్థమవుతుంది మాకు దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. Yes. అంటే జెండర్ అనేది ఒక సోషల్ కాన్స్ట్రక్ట్, Yes. సమాజంలో ఒక అంటే ఉన్నది అని చెప్పి. సో దీనివల్ల మరి రియల్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి వెళ్తాయి అర్థం చేసుకునే వాళ్ళకి. చాలా ఈజీ లెర్నింగ్ కూడాను. ఇప్పుడు ఒక ట్రాన్స్ వ్యక్తితో మాట్లాడితేనే వాళ్ళ కష్టాలు ఏంటో మనకు తెలుసు. అవును. సో అలాగా ఒక ట్రాన్స్ వ్యక్తి వెళ్ళి మాట్లాడి సొసైటీలో కార్పొరేట్స్లోని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఐ యూజ్ డ్రాగ్. డ్రాగ్ అనేది చాలా అట్రాక్టివ్ కూడాను. అంటే ఇప్పుడు Of course. మీరు దీపికా పాడుకొని పిలవాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ కాల్ ఇట్ డ్రాగ్ క్వీన్ అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ Yes, yes. అందరూ మిమ్మల్ని చూస్తారు. అవును. సో ఐ థింక్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇట్. నేను దాన్ని యూజ్ చేసుకొని ఐ డూ ట్రైనింగ్ సెషన్స్. ఓకే. హౌ వాస్ యువర్ డ్రాగ్ జర్నీ? ఐ మీన్ స్ట్రీట్ నుండి సాఫ్ట్వేర్ కంపెనీస్ నుండి మెనీ వేరు, ఐ మీన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ చాలా చోట్ల నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తారు కదా మీరు. ఐ మీన్ మాల్స్లో, వేరే మెట్రోస్లో, సంథింగ్ చాలా చోట్ల పర్ఫార్మ్ చేస్తారు. హౌ వాజ్ యువర్ జర్నీ స్ట్రీట్ నుండి సాఫ్ట్వేర్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నేషనల్ షోస్? సో ఒకటేంటంటే నాకు చాలా ఈ ఆర్ట్ ఫామ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఇప్పుడు మనం మ్యూజిక్ లేకపోతే డాన్స్ కూడా ఇప్పుడు ఫ్లాష్ మాబ్స్ వస్తున్నాయి. ముందు ఫ్లాష్ మాబ్స్ ఉండేవి కాదు. అవును. ఫ్లాష్ మాబ్లో మ్యూజిక్ చేస్తున్నారు, బస్కింగ్ అంటున్నారు, అక్కడ ట్రైన్కి వెళ్ళి బస్కింగ్ చేస్తున్నారు. ఒక మ్యూజిక్ చేస్తున్నప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు డ్రాగ్ కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది. దాన్ని ఏంటంటే నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ చెప్పాను, నాకు ఒక క్యాఫే కూడా దొరకలేదు అని చెప్పి. అవును. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు TSACS, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, TSACS అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి మేము ఇలాగా ఎయిడ్స్ మీద అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నాం, HIV మీద. ఎందుకంటే HIV మన హైదరాబాద్, తెలంగాణ స్టేట్లో పెరుగుతున్నది. సో దానికోసం అని చెప్పి మిమ్మల్ని తీసుకొని మీరు ఏదైనా చేయగలరా అని చెప్పేసి అడిగారు. నేను అంటే ఏంటంటే మనం ఫ్లాష్ మాబ్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఫ్లాష్ మాబ్ అంటే ఒక 6-7 మెంబర్స్ గ్రూప్ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఫ్లాష్ మాబ్ చేస్తారు. నేను అంటే ఏంటంటే ఫ్లాష్ మాబ్ అయితే ఎలాగో చేస్తున్నాం డాన్స్, కానీ వాళ్ళందరినీ ఇప్పుడు నడుస్తున్న వాడు ఆగి నన్ను 2 నిమిషాలు చూసి నాతో ఎంగేజ్ అవ్వాలంటే వాడికి ఏం కావాలి? డ్రాగ్. సో నేను ఇలా దుస్తులు ధరించి నేను ఒక స్ట్రీట్ మీద వెళ్ళాను అనుకోండి, టక్కని 10 మంది వచ్చేవారు. ఈ 10 మంది వచ్చినప్పుడు మేము అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళం HIV మీద కానీ, లేకపోతే సేఫ్ సెక్స్ కోసం కానీ. సో అప్పుడు కాండమ్ ఎలా యూజ్ చేయాలి, లేకపోతే మనకి STIs అనేవి ఎలా ఉంటాయి. సో అవన్నీ మేము మనుషులను తీసుకొని రావడానికి ఒక డ్రాగ్ అనేది అక్కడ ప్లేస్మెంట్ పెడితే ఆటోమేటిక్గా వచ్చేవారు. సో ఇలా మేము స్టార్ట్ చేసాం. అదేంటైందంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం మేము లుంబిని పార్క్, దాని తర్వాత మనకి నెహ్రూ గార్డెన్స్, ట్యాంక్ బండ్, ఇంకా కాచిగూడ పోలీస్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టాప్, MGBS బస్ స్టాప్, అలాగని చెప్పేసి అన్ని పబ్లిక్ స్పేసెస్లో మేము చేసాం. అది అంతే ఎంత హిట్ అయిందంటే దాని తర్వాత మాకు మాల్స్ పిలిచాయి, నార్బిట్ మాల్, మనకి లేకపోతే మనకి శరత్ సిటీ క్యాపిటల్ మాల్, ఇంకా GVK. సో ఇవన్నిటిలో కూడా మేము పర్ఫామ్ చేసాం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాకు LGBT ప్రైడ్ మంత్ అవుతున్నది, గ్రాటరీ సెంటర్ వాళ్ళు ఏమో మ్యూజిక్ ఫెస్టివల్ చేస్తున్నారు మెట్రోస్లో అని చెప్పి. సో మెట్రోలోనే ఒక ఫస్ట్ టైం నేను వెళ్ళి ఇలాగే డ్రెస్ వేసుకొని పర్ఫామ్ చేస్తుంటే ఒక చిన్న అమ్మాయి వచ్చి నాతో పాటు డాన్స్ చేసింది అనమాట. సో అది ఆ వీడియో ఎక్కడో వెళ్ళి వైరల్ అయ్యింది. సో దాని తర్వాత ఈ స్ట్రీట్ పర్ఫార్మెన్స్లు కొంచెం ఎక్కువయ్యాయి. సో ఎవరైతే నన్ను అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే నేను లోపల రానివ్వలేదో వాళ్ళ అవసరం లేదు, నేను స్ట్రీట్లో కూడా పర్ఫామ్ చేస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ వెళ్ళింది. అది అవుతున్న కొద్దీ ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మనకి IIT మద్రాస్, లేకపోతే IIT హైదరాబాద్, IIT ఖడగ్పూర్, IIM లోని కూడా నేను పర్ఫామ్ చేశాను బిట్స్. సో దీనికి వెళ్ళి మేము సో టెలింగ్ దెమ్ అబౌట్ జెండర్ అండ్ సెక్షువాలిటీ. దానివల్ల స్టూడెంట్స్కి అర్థమవుతుంది వాళ్ళ కాలేజ్లో ఉన్న బుల్లింగ్ ఏదైనా ఉంటే అది పోతుంది, ర్యాగింగ్ అనేది పోతుంది. సో అలాగా మేము కాలేజ్లో స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు అయితే నడుస్తున్నది, లైక్ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆన్. ఐఎమ్ రైట్ నౌ ఫోకస్డ్ మోర్ ఆన్ షోస్, మనకి నైట్ లైఫ్ షోస్ కానీ, లేకపోతే ఇంకో సిటీలో వెళ్ళి చేసిన షోస్, తెలుగు షోస్ చేయాలని నాకు. అంటే తెలుగు వాళ్ళకి తెలుగులోని డ్రాగ్ పర్ఫార్మ్ చేసి చూపించాలని చెప్పి. సో దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. అది కాకుండా రైటింగ్లో ఉన్నాను. ఐఎమ్ జస్ట్ helping writers to know about gender and sexuality. Inka there is one series which is kind of coming where you will see me soon. same మీరు యాక్ట్ చేస్తారు కదా, ఆర్టిస్ట్ గా కూడా లైవ్ లోనే కాకుండా ఆన్ స్క్రీన్ లో కూడా యాక్టర్స్ గా యాక్టర్ గా ఆర్టిస్ట్ అనొచ్చేమో, ఆర్టిస్ట్ గా చూడబోతున్నాం మేము. సో హౌ వాస్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది, ప్రాజెక్ట్ ఏంటి? సో ప్రాజెక్ట్ అనేది ఇన్ ట్రాన్సిట్ అనే ఒక ప్రాజెక్ట్. సో బేసిక్ గా ఇది మనకి ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఆల్ ఓవర్ ఇండియాలోని టైగర్ బేబీ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ తో
ఇండియాలో ఉన్న ట్రాన్స్జెండర్స్ నాన్ బైనరీ పీపుల్ మీద స్టడీ అంటే ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా డేట్స్ నాకు తెలియదు. సో ఐ థింక్ దే విల్ బి రిలీజింగ్ ద డేట్. మొన్నే పోస్టర్ మీరు డ్రాగ్ గా యాక్ట్ చేస్తారా అందులో? నేను డ్రాగ్ గా నా జర్నీని చూపించాను అనమాట. అంటే నా లైఫ్ లో ఎలా జర్నీ అవుతుందో అది నేను డాక్యుమెంటరీలో చూపించడం జరిగింది. సో ఇట్ వాస్ వెరీ ఫన్ ఫిల్డ్ డాక్యుమెంటరీ. సో మేము త్వరలో మిమ్మల్ని ఆన్ స్క్రీన్ లో చూడబోతున్నాం. సో మనకి ఇండియా లెవెల్లో ఎంతమంది డ్రాగ్స్ ఉన్నారు? మీ ఫేవరెట్ డ్రాగ్ ఎవరు? సో ఇప్పటికీ 100 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నాకు ఫేవరెట్ అంటే ఒక్కరు కాదు కానీ చాలా మంది. సో ఫస్ట్లీ సుశాంత్ దిగ్విజయ్కర్, రాణి కోహినూర్, హిందీ, ముంబై. సో తను లైక్ సంబడి హూ హాస్ డన్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్ డ్రాగ్ ముంబైలోని. దాని తర్వాత మనకి బెంగళూరులో వస్తే మాయా ద డ్రాగ్ క్వీన్. సో మాయా ఈజ్ ఆల్సో సంబడి హూ హస్ డన్ వండర్ఫుల్ వర్క్. సౌత్ ఇండియన్ డ్రాగ్ క్వీన్ గా చాలా మంచి పేరు కలిగిన ఆవిడ. గోవాలోని మనకి చాలా వండర్ఫుల్ క్వీన్స్, జియా లబేజియా, ఆర్థరైటిస్, ఇంకా గౌతమ్ అని చెప్పేసి చాలా మంచి మంచి డ్రాగ్ క్వీన్స్ ఉన్నారు. సో వాళ్ళని చూసి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. కరీం కుల్చందాని అని చెప్పేసి టఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను డ్రాగ్ వేసుకొని టఫ్ యూనివర్సిటీలో జెండర్ స్టడీస్ చెప్తారు. సో that person is somebody who's very favorite of mine. Better Non-Stop, inka Lush Monsoon, these are all drag queens from Delhi. So Delhi lo kuda chala manchi drag scene undi. There are people who are doing some incredible work. Inka నాకు తెలిసి మనకి హైదరాబాద్కి వస్తే డెఫినెట్లీ యునో ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఓవర్ హియర్ అండ్ చిన్న డ్రాగ్ ఫ్యామిలీ ఉంది. కిమాయా అని చెప్పి డ్రాగ్ క్వీన్ ఉన్నారు. ఇంకా మనకి యునో సావిత్రి. సో దెర్ ఇస్ యునో other people as well are kind of coming going. So Shravan unnaru. Shravan is another belly dancer as well as a wonderful drag artist. So these are the people whom I'm trying to seek inspiration from, and ఈ డ్రాగన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు, తీసుకెళ్తున్నారు. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. డ్రాగ్ నుండి మనకి స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ రైటింగ్ లోకి ఎలా షిఫ్ట్ అయ్యారు? ఎలా ఆపర్చునిటీ వచ్చింది? రీసెంట్ గా ఒక వర్క్ షాప్ అనేది జరిగింది. అది బేసిక్ గా సునో ఇండియా వాళ్ళు స్పాన్సర్ చేశారు అనమాట. అంటే టూ స్పాట్స్ ని సునో ఇండియా వాళ్ళు ఒక అంటే రైటర్స్ క్లబ్, రైట్ క్లబ్ అని చెప్పేసి వెంకటేష్ మహా గారు ఇంకా పూజ కొల్లూరి గారిది ఒక వర్క్ షాప్ జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ వర్క్ షాప్ ద్వారా సునో ఇండియా వాళ్ళు 2 ట్రాన్స్ వ్యక్తులకి స్పాన్సర్షిప్ ఇచ్చారు. సో దానికి ఏంటంటే ఒక స్టోరీ రాసి పంపించమని చెప్పారు. సో నేను స్టోరీ రాసి పంపించడం జరిగింది. నేను సెలెక్ట్ అయిన తర్వాత నాకు స్పాన్సర్షిప్ వల్ల ఆ 3 days వర్క్ షాప్ నేను అటెండ్ అయ్యాను మనకి బ్రైట్ రైట్స్ క్లబ్ లోనే. ఇది అటెండ్ అయిన తర్వాత ఏంటంటే మిగతా అంటే నాకు కొంచెం బేసిక్స్ అర్థమైంది. అంటే రైటింగ్ ఏంటి, స్టోరీ రైటింగ్ ఏంటి, సినిమా కోసం ఎలా రైటింగ్ ఉంటుంది, లేకపోతే చాలా బేసిక్. దాని తర్వాత ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట, నా రూమ్మేట్. సో అతను రైటర్, అతను చాలా మంచి స్టోరీస్ రాయడం, అతనితో పాటు నేను 3 అంటే షార్ట్ ఫిల్మ్స్ తీయడం గట్రా జరిగింది. సో తనతో మాట్లాడి తనతో అంటే డిస్కషన్ చేస్తున్నా కూడా కొంచెం ఐడియా వస్తుంది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది రైటింగ్ అని. సో చిన్న స్టోరీస్ అనేది రాయడం జరిగింది నేను. అంటే కొంతమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిల్మ్స్ రాసి ఇవ్వడం జరిగింది. సో స్టిల్ ఇన్ ప్రాసెస్ ఫిల్మ్స్ చేయాలని చెప్పి ఇది అవుతున్న కొద్దీ దిస్ ఇస్ వన్ ఫిల్మ్ విచ్ ఐ వర్క్డ్ ఆన్ విచ్ ఇస్ కాల్డ్ శూన్యం. ఇండియాలో ఉన్న అన్ని మేల్ డాన్సర్స్ ని పట్టుకొని వాళ్ళకి మ్యూజిక్ లేదు, కోవిడ్ టైం అప్పుడు మ్యూజిక్ లేదు, మీరు ఒక డాన్స్ పీస్ ని క్రియేట్ చేసి 3 minutes వీడియో మాకు పంపించండి అని చెప్పేసి దాని మీద ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేసాం, శూన్యం అని చెప్పి. సో అది చేసిన తర్వాత కొంచెం ఐడియా వచ్చింది, ఓకే దిస్ సంథింగ్ విచ్ ఐ కెన్ డూ. సో అలాగే ఒక థియేటర్ ప్లే రాశాను, ద షిఫ్ట్ అని చెప్పి, సోలో మోనో యాక్టింగ్ థియేటర్ ప్లే. ఆ షిఫ్ట్ అనేది పర్ఫామ్ చేశాను 2-3 దగ్గర. సో అలాగని చెప్పి కొంచెం రైటింగ్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే క్రియేటివ్ రైటింగ్ ఒకటి, ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఒకటి. స్క్రిప్ట్ రైటింగ్ ఇంకా నేను నేర్చుకుంటున్నాను. ఎవరైనా అంటే హెల్ప్ కానీ లేకపోతే నేను ఎవరికైనా అంటే ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఐఎమ్ జస్ట్ డూయింగ్ దాట్. ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఇన్ టు స్క్రిప్ట్. నేను రాసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఐఎమ్ రియలీ లుకింగ్ ఇన్. ఐ హేట్ యు ఆర్ డూయింగ్ వన్ స్క్రిప్ట్ రైటింగ్ ఫర్ బిగ్ మూవీ. I'm not doing script writing, I'm just looking into it. Okay. At the same time మీరు I have seen అంటే మీ కొన్ని షోస్ చూస్తాను నేను, అసలు యూ గివింగ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్స్తో పాటు ఆల్రెడీ మీరు వెబ్ సిరీస్లో కూడా చేశారు. సో యాక్టింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? మీరు ఎక్కడ నేర్చుకున్నారా లేకపోతే ఓన్గా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేసుకున్నారు? ఒకటేనంటే లైక్ వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ ఇస్ యూ. Because you are a fantabulous actor. కానీ ఇప్పుడు ట్రాన్స్ పర్సన్స్ యాక్టింగ్ అనేది చాలా తక్కువ మనకు కనబడతారు అనమాట. అది కాకుండా ఇప్పుడు నేను మగవాడిగా యాక్ట్ చేయలేను, ఆడవాళ్ళగా యాక్ట్ చేయలేను. నేను ఒక్క యాక్ట్ చేయడం ఎలాగంటే డ్రాగ్ క్వీన్ గా యాక్ట్ చేయగలను, లేకపోతే ఒక ట్రాన్స్ పర్సన్ గా యాక్ట్ చేయగలను. కొంతమంది అంటారు యాక్టింగ్ అనేది ఎవరైనా ఎలాగైనా చేయాలి అని చెప్పి, కానీ ఒక జెండర్ బేరియర్ ఉన్నప్పుడు అది చేయడం కొంచెం కష్టం.
మాలాంటి వాళ్ళకి కొంచెం కష్టం. సో మాకు ఒక సర్టన్ క్యారెక్టర్లే వస్తాయి. ఇప్పుడు ట్రాన్స్ పర్సన్కి ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ క్యారెక్టర్లే వస్తాయి. దాంట్లో మనం ఫిట్ అవ్వగలం. కానీ ఇప్పుడు ఏంటంటే మన సొసైటీలోని మన స్పెషల్లీ సినిమాల్లోని ఈ ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్లు కూడా మగవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేస్తారు, లేకపోతే పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మరీ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఉన్న ఒక్క ఆపర్చునిటీ పోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనకి మూవీస్ లో కానీ లేకపోతే ఏం స్క్రిప్ట్ లో కానీ అంత కనబడదు, మనకి ఆపర్చునిటీస్ కూడా రావు. ఒకే ఒక ఆపర్చునిటీ వస్తుందంటే మనకి థియేటర్ లో వస్తుంది. సో ఐ థింక్ దాట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఒక కైండ్ ఆఫ్ లర్నింగ్. థియేటర్లను చూసి థియేటర్ని అర్థం చేసుకొని ఐఎమ్ స్టార్టెడ్ లర్నింగ్ ఇట్. బట్ స్లోలీ అండ్ స్టడీలీ ఐ థింక్ ఐ నీడ్ టు మూవ్ ఇన్ టు బెటర్ లర్నింగ్ ఆపర్చునిటీ. చూసి లేకపోతే ఒక థియేటర్ ప్లేలో పార్టిసిపేట్ అయినా లేకపోతే ఒక కోర్స్ని నేర్చుకొని యాక్టింగ్ అలా స్టార్ట్ చేద్దాం అని చెప్పి. ఇప్పుడు సురభి థియేటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే జనరేషన్ కొద్దిగా యాక్టింగ్ వస్తుంది, ఆ యాక్టింగ్ ఎవరు కన్జ్యూమ్ చేసుకోలేదు. మన సురభి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో దే కెన్ క్రియేట్ దర్ ఓన్ మూవీస్ ఆన్ అ సెట్ పీస్. సో ఆ న్యాచురల్ యాక్టింగ్ కానీ లేకపోతే ఆ న్యాచురల్ టెక్నిక్స్ కానీ మనకి ఈ కాంటెంపరీ యాక్టింగ్స్లో కనబడవు. సో నేను అనుకుంటానంటే అలాంటి ఏమైనా థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి, లేకపోతే చింతామణి నాటకాలు వేసేవాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నేర్చుకొని వాళ్ళ అభినయాలు ఎలా చేస్తారో అది చూసి అలాంటి ఒక క్రాఫ్ట్ నేర్చుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఒక 2-3 years లో నేర్చుకుంటారేమో. యూ కెన్ డెఫినెట్లీ, ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఆఫ్ కోర్స్. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ? సో ప్రెసెంట్ అయితే నేను అదే ఐఎమ్ లుకింగ్ ఫర్ performances across the country. So ఈ తెలుగు డ్రాగ్ కానీ తెలుగు అస్థెటిక్ కానీ ప్రెజెంట్ చేయాలని చెప్పి. సో అది కాకుండా ఐఎమ్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ రియాలిటీ షో వేర్ ఐ కెన్ గో టెల్ అబౌట్ ఇట్ అండ్ డ్రాగ్ గాను, ఎందుకంటే డ్రాగ్ క్వీన్ గా వెళ్ళి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయడం, బికాస్ ఐఎమ్ డాన్సర్ కొంచెం ఈజీ అవుతుందేమో అని చెప్పి. బట్ అది కూడా లైక్ ఇట్స్ జస్ట్ హోప్, అంటే ఒక మేనిఫెస్ట్ చేసుకున్నా అనుకోండి. అండ్ హోప్ఫుల్లీ దట్ విల్ హ్యాపెన్ సమ్ ఆర్ ది అదర్ డే. అండ్ ఇన్స్టిట్యూట్స్లో ఇంకా చేయాలి అంటే ఒక మనకి చదువుకున్న ఇన్స్టిట్యూట్స్లో కానీ లేకపోతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏదైతే చేస్తున్నానో దాట్ షుడ్ ఆల్వేస్ కంటిన్యూ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఐ విల్ బీ కంటిన్యూయింగ్ దాట్ ప్రాసెస్ బికాస్ అదంటే నాకు చాలా ప్రేమ. ఒక దగ్గరికి వెళ్ళి డ్రాగ్ కోసం మాట్లాడాలి చెప్పాలి అంటే ఐ ఫీల్ వెరీ గుడ్. సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఆ ఆనందాన్ని నేను ఎప్పుడు కంటిన్యూ చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో రీసెంట్గా మీది ఇంకొక పోస్ట్ చూస్తాను నేను, మీ బుక్ని అక్కినేని అమలా గారికి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు చూస్తాను. అది అసలు వాట్ ఈస్ బుక్, యూ లైఫ్ జర్నీలా, లేకపోతే ఆ బుక్ ఎవరు రాస్తారో మీరే రాస్తారా, లేకపోతే ఆ బుక్ గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఒక స్క్రిప్ట్ కోసం అని చెప్పేసి నేను ఒకరోజు అంటే వాళ్ళు ఏంటంటే మీ జర్నీ ఏంటి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అడిగారు. ఆ స్క్రిప్ట్ కోసం నా జర్నీ ఏమో ఒక పేపర్ అంటే ఒక 5-6 పేజెస్లోని సింగిల్ లైన్లో నేను రాసుకున్న తర్వాత అది అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ అవ్వకపోతే ఆ పేపర్ అలాగే పడి ఉండే. దాని తర్వాత అనిపించింది ఏంటంటే దీన్ని నేను బుక్గా ఎందుకు క్రియేట్ చేయకూడదు అని చెప్పి. సో బుక్గా క్రియేట్ చేయడం ఒక 2-3 months నాకు టైం దొరికింది. ఏం ఈవెంట్లు గట్రా తీసుకోవడం అంటే రాలేదు, అప్పుడు అవ్వలేదు అని చెప్పి. ఈ 2-3 monthsలోనే ఒక్కొక్క చాప్టర్ నా లైఫ్లోని ఏంటి అని చెప్పేసి ఈ పాయింట్ల ద్వారానే నేను ఒక పుస్తకం రాశాను. సో ఇట్స్ కాల్డ్ ఇస్ ద లైఫ్ ఇస్ డ్రాగ్ సాస్ ఇట్ అప్, ఇంగ్లీష్ పుస్తకం. యూటికో పబ్లికేషన్స్ వాళ్ళు అది రిలీజ్ చేశారు అనమాట బుక్ని. సో ఈ బుక్ ఐఎమ్ ద ఫస్ట్ డ్రాగ్ క్వీన్ రైటింగ్ అన్ ఆటోబయోగ్రఫీ ఇన్ ఇండియా. అంటే వీ హ్యావెంట్ హ్యాడ్ ఎనీ ఆటోబయోగ్రఫీ. సో నేను ఎందుకు రాశానంటే ఇప్పుడు చాలాసార్లు మనకి క్వశ్చన్స్ వస్తుంది, ఓకే నాన్ బైనరీ అంటున్నాడు, బైసెక్షువల్ అంటున్నాడు, పెళ్ళైపోయింది, ఇదేంది అదేంది, సో ఇవన్నీ మనకి ఎలాగ అర్థం అవుతాయని. సో ఈ పుస్తకం ఏంటంటే ఇట్స్ జస్ట్ అ వెరీ సింపుల్ స్టోరీ అబౌట్ మై లైఫ్. అంటే నాకు అక్సెప్టెన్స్ ఎలా దొరికింది, నేను డ్రాగ్ ఎలా చేశాను, ఆల్ దిస్ థింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ బుక్. సో అలాగని చెప్పి నేను రాశాను. అది మనం ప్రైడ్ కార్నివల్లోనే రిలీజ్ చేయడం జరిగింది మా క్వేర్ సముదాయం మధ్యలోనే. అక్కడ అమలా గారు ఉన్నారు. సో అమలా గారికి నేను అంటే ఫస్ట్ నా పర్ఫార్మెన్స్ అయింది, దాని తర్వాత బుక్ లాంచ్ అయింది. బుక్ లాంచ్ అయిన తర్వాత పుస్తకం తీసుకెళ్ళి ఇలాగ మెల్లిమెల్లిగా వెళ్ళి ఇచ్చారనమాట. నేను పుస్తకం రాశాను, మీరు చూస్తే బాగుంటుంది అని చెప్పి. ఆవిడేమో తీసుకొని నువ్వు రాసేవా, నేను ఈ పుస్తకం ఖరీదంతా నేను ఇవ్వచ్చా, ఆవిడంతా అంటే ఉదార హృదయం. సో షీ సెడ్ లైక్ కెన్ ఐ బై దిస్ బుక్? అండ్ ఐ వాజ్ లైక్ నాకు తెలియదు ఏమన్నా, ఇట్స్ వెరీ బిగ్ థింగ్. నాకు ఇంకొకటి తెలియదు ఏంటంటే పుస్తకాలు ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు సైన్ చేయాలంట రైటర్స్ గాను. సో ఆ ఫార్మాట్ నేను ఫాలో అవ్వలేదు. సో ఆవిడ అన్నాను ఏంటంటే నువ్వు సైన్ చేసి నాకు ఇవ్వు, ఐ వాంట్ టు బై దిస్ బుక్ అని చెప్పి. నేను అన్నాను దట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇది తీసుకోవడమే నాకు చాలా పెద్ద రివార్డ్. అండ్ ఆవిడ అన్న ఏంటంటే నేను చదువుతాను, చదివి మళ్ళీ నాకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నీకు
పిలుస్తాను అడుగుతానని చెప్పి దట్ వాస్ సో వండర్ఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. సో ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది అండ్ షీ అక్సెప్టెడ్ ఇట్ అండ్ షీ టుక్ దట్ బుక్. అలాగే బుక్స్ ఇంకా నేను రీసెంట్లీ ఐ మెట్ మన్విందర్ సింగ్ గోయల్జీ హూ ఇస్ గే ప్రిన్స్ ఆఫ్ ఇండియా. సో I gave the book to him. Mr. Gay ఇండియాకి ఇచ్చాను, విశాల్ పింజాని అండ్ మన వాళ్ళు మన వైజయంతి గారు లైక్ తాషి గారు. సో ఐ గేవ్ టు దెమ్ as well. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ కూడా అదే ఈవెంట్ లో తనకు కూడా ఇచ్చినట్టున్నారు కదా, శాంటో. Santo. So I gave it to those people so that they would read it and kind of review. yes. సో ప్రజలు తీసుకోవాలి బుక్, మీ జర్నీ చదవాలి, కొనాలి అంటే ఎక్కడ అవైలబుల్ ఉంటాయి? మనకి అమెజాన్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది. బుక్ నేమ్ కెన్ యూ? బుక్ నేమ్ లైఫ్ ఇస్ డ్రాగ్ సాస్ ఇట్ అప్. లైఫ్ ఇస్ డ్రాగ్ సాస్ ఇట్ అప్. సాస్ నా పేరు, లైఫ్ ఇస్ డ్రాగ్, అందరి లైఫ్ లో డ్రాగ్ ఉంది అండ్ సాస్ ఇట్ అప్. మన షో లాగానే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లాగా లైఫ్ ఇస్ డ్రాగ్. సో ఇకపోతే బికాస్ ఆఫ్ యువర్ నాన్ బైనరీ కన్ఫర్మింగ్, దానివల్ల మీరు కోల్పోయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా అండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వర్గానికి నేను పిక్ చేసుకోవట్లేదు, అంటే ఒక జెండర్ని. ఇప్పుడు నేను ట్రాన్స్ ఉమెన్ అనట్లేదు, ట్రాన్స్ మ్యాన్ అనట్లేదు. సో ట్రాన్స్ ఉమెన్ అనకపోతే వాళ్ళు చూసే వ్యక్తులు ఏంటంటే వాళ్ళకి ఒక కుకీ కట్టర్లో ఉంటుంది, అంటే ఒక షేప్ ఉంటుంది, అలా కట్ చేస్తున్న కొద్ది అలా షేప్లోనే రావాలి అని చెప్పి. ట్రాన్స్నెస్ మనం బాక్స్ చేయలేము, కానీ నేను ట్రాన్స్ ఉమెన్ని కాదు అంటే ట్రాన్స్ ఉమెన్గా ప్రజెంట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి చాలాసార్లు నాకు ఆపర్చునిటీస్ అనేవి నాకు ఇవ్వడం జరగలేదు. అది కాకుండా చాలాసార్లు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక మైండ్ ఉంటుంది అన్నమాట, డ్రాగ్ క్వీన్ అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి. అది ఎప్పుడైనా మ్యాచ్ అవ్వకపోయినా చాలా అంటే ఆపర్చునిటీస్ పోయాయి. కొన్నిసార్లు హెల్ప్ చేసిన వాళ్ళే మోసం చేస్తారు. సో ఐ థింక్ ఈవెన్ దాట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ సాడ్ఫుల్. ఇప్పుడు ఒక అంటే రీసెంట్గా ఒక మ్యూజిక్ వీడియో అయ్యింది. ఆ మ్యూజిక్ వీడియోని they wanted people from the LGBT Telugu music video. Chala pedda singer. Athanemoni they wanted people from the queer community. So they approached me. But then వాళ్ళకి ఏంటేందో అక్కడ విషయం తెలియలేదు, అర్థం కాలేదు. నన్నేమోని సైడ్ లైన్ చేసేసి మిగతా అంటే అలాంటి వాళ్ళని డ్రాగ్ చేస్తున్న వాళ్ళని, నాకన్నా నేను చేసిన ఒక 1 year లో వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళ మ్యూజిక్ వీడియో చేయడం జరిగింది. నాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, నేను ఎంత ఎఫర్ట్ పెట్టాను దానికి డబ్బులు ఇవ్వకుండా. సో ఇవన్నీ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ హ్యాపెన్స్. నేను అనుకోవడం ఏంటంటే ఓకే అది పోయింది కదా, ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి మూవ్ అవుతున్నా. బట్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ సమ్ టైమ్స్ హర్ట్, అంటే ఇట్ విల్ పించ్ యువర్ హార్ట్. ఆఫ్ కోర్స్ ఇట్ విల్. మనం హార్డ్ వర్క్ చేయటం, మనం ఇవి ఎక్స్ప్లోర్ అవ్వటం, వేరే వాళ్ళకి మన దగ్గరకు వచ్చి చేతిలోకి వచ్చింది జారిపోయిందంటే డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్. ఇప్పుడు మీరు ఇన్ని సెక్టార్స్లో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఇప్పుడు. సో మనకి డ్రాగే కాకుండా, ట్రాన్సే కాకుండా మనకి మూవీస్ చాలా వస్తున్నాయి. మనం ఇందాక స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం, ట్రాన్స్ క్యారెక్టర్స్ని మెయిల్ చేస్తున్నారు, ఫీమేల్ చేస్తున్నారు, ట్రాన్స్కి ఇవ్వట్లేదు. అక్కడ కూడా అవకాశాలు లేదు. జనాలు మాత్రం మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, రెస్పెక్ట్గా బ్రతకట్లేదు అంటున్నారు. సో దానికి కారణం ఏంటి? అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ని, జెండర్ని బేస్ చేసుకుని డ్రాగ్స్ మీద కానీ, ట్రాన్స్ మెన్, ట్రాన్స్ మీద ఒక విపరీతమైన మూవీస్ వస్తున్నాయి జెండర్ని యూస్ చేసుకొని. కానీ కొంతమంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కొంతమంది రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. వాటిపై మీ అభిప్రాయం? ఒకటి ఏంటంటే మనకి ఎవరైతే ఓన్లీ సినిమా రంగమే కాదు, ఏ ఆర్ట్ ఫామ్ అయినా ఒక ఆర్ట్ ఫామ్ చేసిన వాళ్ళు, అంటే నేను కూడా కానివ్వండి, నేను డ్రాగ్ చేస్తున్నాను అనుకోండి, ఆ నా డ్రాగ్ వల్ల ఇంకొకరికి ప్రాబ్లం అవ్వకూడదు, ఇంకొక వర్గానికి ప్రాబ్లం అవ్వకూడదు. ఇప్పుడు చాలాసార్లు అంటే ఏంటంటే డ్రాగ్ క్వీన్స్ ఏమో అని ఆడవాళ్ళని నవ్వులు పాలు చేస్తున్నారు, అంటే స్త్రీత్వాన్ని మీద కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి అంటారు. కానీ అది కాదు. నేను డ్రాగ్ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు నేను ఆడ వ్యక్తిగా చూపించట్లేదు, ఆడ వ్యక్తులు ఎలా ఉంటారు అని చెప్పి చూపించట్లేదు, నేను జెండర్ అనేది ఎలాగుంటుందో అని చూపిస్తున్నాను. సో ఆ డెఫినేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఏంటవుతుందంటే స్పెసిఫిక్గా యాక్టింగ్ వచ్చేసరికి యాక్టర్స్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఏంటంటే ఓహో నేను నాకు విభిన్నంగా ఉన్న ఒక క్యారెక్టర్ని చేస్తే నాకు పెద్ద పేర్లు వస్తాయి. ఈ విభిన్నంగా ఉన్న క్యారెక్టర్లు ఎలాంటి వాళ్ళంటే ట్రాన్స్జెండర్ పర్సన్స్, ఒక బహుజన్ పర్సన్, ఒక దళిత్ పర్సన్. సో వీళ్ళందరూ వాళ్ళకి సొసైటీకి వాళ్ళకి విభిన్నంగా వాళ్ళు చూసుకుంటారు. అది యాక్టర్ మైండ్ సెట్లో ఉన్నది మేజర్, వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నది వాళ్ళు చూస్తారనమాట. ఇప్పుడు ఏంటవుతున్నది, నేను ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిగా ప్రజెంట్ చేస్తే, నేను ఒక ట్రాన్స్ ఉమెన్గా చేస్తే నా యాక్టింగ్ స్కిల్స్ని అందరూ మెచ్చుకుంటారు. నేను రియల్ ట్రాన్స్జెండర్గా చూపిస్తాను. సో దానివల్ల నాకు ఆస్కర్ అవార్డులు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి అని చెప్పేసి చాలామంది అందుకోసం హీరోస్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఎక్కువ ట్రాన్స్ రోల్స్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఏంటంటే మనకి ట్రాన్స్నెస్ మీద చాలా సెన్సేషనలిజం ఉంది.
అంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే ఓ పెద్ద సెన్సేషన్, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి, వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ లైంగిక వేధింపులు ఎలాగుంటాయి. సో ఆ సెన్సేషనలిజం ఒక బ్రాకెట్లో పెట్టి ఒక సెన్సేషనలైజ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. దానివల్ల ఏంటంటే మనకి వన్ ఆర్ ది అదర్ వే కొంచెం అవగాహన పెరుగుతుంది, కొంచెం హాస్యాస్పదమైన సిచ్యువేషన్లు వస్తాయి. సో ఇవన్నీ కారణాలు సొసైటీలో ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎప్పుడు సొసైటీ లోపల లేరు, వాళ్ళు బయట ఉన్నారు. సో బయట ఉన్న అన్నీ మనకి అట్రాక్టివ్గా, అన్ని ఫన్నీగా కనబడుతూ ఉంటాయి. ఆ బయట ఉన్నవి ఏంటి అని క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఈ క్యూరియాసిటీనే మనుషులు క్యాష్ చేసుకుంటారు, అంటే యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే. ఈ క్యూరియాసిటీ సబ్జెక్టుల మీద వర్క్ చేస్తే మనకి పేరు వస్తుంది. సో బేసిక్గా వాళ్ళు తప్పు చేస్తున్నా అనట్లేదు, వాళ్ళు పేరు వస్తుంది అని చెప్పి అది యూస్ చేసుకోవడం కానీ ఆ థాట్ ప్రాసెస్లో ఉండడం కానీ చాలా సహజం ఈ ఆర్ట్ ఫామ్కి అయినాను. ఇప్పుడు ఒకటి అర్థం అంటే వాళ్ళకి కారణం ఏంటంటే ఒక వర్గాల వాళ్ళపైన ఒక సినిమా తీస్తున్నారు, సినిమా కానీ సిరీస్ కానీ ఏదైనా సరే. ఆ వర్గానికి అంటే ఆ వర్గాల్లో ఉన్న వాళ్ళ మనుషుల తత్వాలు ఏంటో, వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ ఏంటో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఊరు నుంచి వచ్చారో, వాళ్ళ సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుందో అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయకుండా, వాళ్ళు అది అంటే నిప్పు ఉంది కాల్చుకోకుండా నేను నిప్పు కాలినట్టు యాక్టింగ్ ఎలా చేయగలను? ఇప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, నాకు సమాజం నుంచి ఎలాంటి వికృత భావాలు లేవనుకోండి, నేను అది యాక్టింగ్ చేసినాను, అది రియల్గా అనిపించదు. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు అంటే మేల్ యాక్టర్స్ ఉన్నారు, మేల్ యాక్టర్స్ ఒక ట్రాన్స్ఫార్మర్గా చేయగలరు. ట్రాన్స్ఫార్మర్ మేల్ యాక్టర్గా చేయగలరా? చేయలేరు. ట్రాన్స్ఫార్మర్ హీరోయిన్గా చేయగలరా? చేయగలరు కానీ ఆపర్చునిటీ ఇవ్వరు, ఎందుకంటే అక్కడ ఉమెన్ కావాలి. సో మనం ఉమెన్గా చేయలేం, మనం మ్యాన్గా చేయలేం. మన ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ యాక్టర్లు ఏం చేయాలి? చెట్లుగా ఉండాలి. సో అది ఆ తత్వాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ మనుషుల మీద అవగాహన ముందు పెంచుకోవాలంటే మీరు రైటింగ్లో కానీ లేకపోతే మీరు వెనకాల మీ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ట్రాన్స్జెండర్ని పెట్టండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది హిట్ టీవీలోని, మిమ్మల్ని యాంకర్గా పెట్టారు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వండర్ఫుల్. ఒక ట్రాన్స్ మహిళను తీసుకొచ్చి పెట్టి వాళ్ళతో పాటు కాన్వర్జేషన్ చేయించడం, విచ్ ఇస్ వన్ వే ఆఫ్ డూయింగ్ బెటర్ థింగ్స్. సో ఇలా చేయాలన్నమాట. ఏంటంటే మన క్రాఫ్ట్లోని ట్రాన్స్ పీపుల్ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళతో పాటు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ నారేటివ్స్ని మనం బయట పెట్టాలి, అప్పుడే ఒరిజినల్గా అవుతుంది. ఇప్పుడు ఏంటవుతుందంటే ఒక జోక్, ఇప్పుడు సిల్లీ కామెడీ అంటారు. నేను ఎవడు ఏమీ లేని వాళ్ళ మీద జోకులు చేస్తే వాళ్ళు ఇంకా కించపరుస్తున్నట్టు కాదా? మనం సమాజంలోనే ఉంటున్నాం, మనం ఒక సొసైటీలో ఉంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీలు తరిమేస్తారు, ఇంకా మనకి భోజనాలు ఉండవు రాత్రులు పగళ్ళు. 10 మాటలు మేము చిన్నప్పటి నుంచి ఆ మాటలు వింటూనే వస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కవాడు ఏదో ఒకటి చెప్పడమే, ప్రతి ఒక్కవాడు నువ్వు ఇది కాదు అని చెప్పడమే. సో చిన్నప్పటి నుంచి బులింగ్, చిన్నప్పటి నుంచి వ్యవధులు దాటి, చిన్నప్పటి నుంచి ఇలాంటి సిచ్యువేషన్ అన్నీ ఫేస్ చేసుకొని మేము వచ్చి ఒక సినిమా చూడడానికి అని చెప్పి ఒక టికెట్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చొని ఆ సినిమా చూస్తూ ఉంటే మళ్ళీ నువ్వు నా మీదే జోకులు వేస్తున్నావు. సో ఎందుకు ఆ జోకులు వేయడం? నీ వల్ల నేను అంత హర్ట్ అవుతున్నాను. సో అది తెలియాలి వాళ్ళకి, ఆ ప్రాబ్లం ఏంటో, ఆ అగ్రెషన్ ఏంటో వాళ్ళకి తెలియదు. చాలా సింపుల్గా ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు వచ్చాయి. కొంతమంది టార్గెట్గా చేస్తున్నారు, కొంతమంది కోరుండి చేస్తున్నారు. ఒక పర్టికులర్ హీరో అన్నారు, పేరు కూడా చెప్తాను, విశ్వక్సేన్ గారు. అతను ఇప్పటికీ 6 7 సినిమాలు చేశారు. ఈ 6 7 సినిమాలని ప్రతి ఒక్క దాంట్లో ఒక క్వేర్ జోక్ ఉంది, ప్రతి ఒక్క దాంట్లో ఒక గే జోక్ ఉంది. ఇద్దరు హీరోలు వెళ్తారు, ఇద్దరు హీరో ఫ్రెండ్ వెళ్తారు ఒక హనీమూన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడానికి. ఆ హనీమూన్ టికెట్ క్యాన్సిల్ చేసేవాడేమోని మీరిద్దరు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు వీళ్ళిద్దరు అబ్బాయిని. వీళ్ళేమో అదొక లుక్ ఇస్తారు, హాల్ అంతా నవ్వుతుంది. ఇంకో సినిమాలో ఏమని ఇద్దరు మగ వ్యక్తులు కిస్ చేసుకుంటూ ఉంటారు, వీడేమో చేదరించుకున్న ఒక లుక్ ఇస్తారు, హాల్ అంతా నవ్వుతుంది. సినిమాలు తయారు చేస్తారు, దాంట్లో ఏమని ఒక జెనెటిక్ ఫంక్షనాలిటీని వాళ్ళు డిసార్డర్ అంటారు. ఇంటర్సెక్స్ అనేది చాలా జెనెటిక్ ఫంక్షనాలిటీ, దాన్ని ఒక డిసార్డర్ అంటున్నారు. డిసార్డర్ అంటే ఒక వ్యాధి, అవగాహన లేకుండా వ్యాధి అని చెప్పేసి చేయడం. అది కాకుండా ఇది మనం ఓన్లీ మనకి సినిమా రంగాలకే కాదు, ఇప్పుడు నార్మల్గా కూడాను హిందీ సినిమాలు కూడా చూడండి. హిందీ సినిమాలు ఇప్పుడు అవగాహన వచ్చింది. ఇప్పుడు త్రినేత్ర హల్దార్, గుమ్మరాజు లాంటి వాళ్ళు ఏమైనా వచ్చేసి మేడ్ ఇన్ హెవెన్, జోయా అఖ్తర్ ఇంకా రీమా ఖాత్రి టైగర్ బీబీతో పనిచేస్తున్నారు. సో ఒక పెద్ద ప్లాట్ఫామ్ వచ్చింది. సుశాంత్ దిగ్విజయ్ గారు రీసెంట్గా ఒక సినిమా చేశారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని చెప్పేసి. సో దాంట్లో ఒక ట్రాన్స్ వ్యక్తిని అంత పెద్దగా పోర్ట్రేట్ చేయడం, అంత స్పేస్ ఇవ్వడం,
వెరీ గుడ్. ఇంకా మనకి తమిళ సినిమాలో 2-3 ఉన్నారు. నేగా అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారు. గార్గి సినిమాలో ఒక ట్రాన్స్ మహిళ ఉన్నారు. సో వీళ్ళందరూ ట్రాన్స్ మహిళని వాళ్ళ స్టోరీస్ లో ఎంపుకొని వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ట్రాన్స్ వ్యక్తులు ఎవరో, వాళ్ళ జీవితాలు ఏంటో, వాళ్ళ లైఫ్లు ఏంటో నార్మలైజ్ అవుతున్నారు. కానీ ఒక మగవాడు అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ గా డ్రెస్ అప్ చేసుకొని వాళ్ళ మీద జోకులు చేసుకుంటూ, వాళ్ళు ఎలా చప్పట్లు కొడతారు అలా చెప్పుకుంటూ, వాళ్ళ కమ్యూనిటీని చీదరించుకుంటూ వాళ్ళ స్టోరీలు పెడితే మీరు సమాజం చేస్తుంది ఏంటి? ఈ ట్రాన్స్ వర్గాలు ఇంకొంచెం వెనక్కి తోస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది కీడా కోలా అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే ఆ డైరెక్టర్ బేసిక్ గా ఒక పదం వాడారు, సార్ మీరు మేడమా, సార్ మీరు మేడమా అని చెప్పేసి ఒక పదం అనమాట. అది ప్రతి ఒక్క కామెంట్ లోని ఇప్పుడు బులింగ్ అవుతున్నది, ట్రోలింగ్ అవుతున్నది మనుషులు ట్రాన్స్ ఉమెన్లకి. ఎప్పుడైనా సరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వీడియో రీల్స్ చేస్తున్నా ట్రోలింగ్ అవుతుంది. చాలా మంది వచ్చేసి నువ్వేంటి, నువ్వు హిజ్డావా, నువ్వు చక్కావా అని చెప్పేసి అన్ని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పదం యూస్ చేస్తే సార్ మీరు మేడమా, సార్ మీరు మేడమా అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. మా ఇన్స్టాగ్రామ్ లో మేము మాకు నచ్చిన కాంటెంట్ పెట్టుకోవడం తప్ప మీరు పెట్టుకోవచ్చు, మేము పెట్టుకుంటే ఏం ప్రాబ్లం అయింది? మరి అతను యూస్ చేసిన పదాన్ని ఇక్కడ వచ్చి నాకు అది చూపించి నన్ను హేళన చేస్తున్నారు. సో అది ఎఫెక్ట్ అనమాట. మనం నేర్చుకోకుండా, మనకు అర్థం అవ్వకుండా ఒక కమ్యూనిటీ మీద కానీ, ఒక వ్యక్తుల మీద కానీ, వాళ్ళ వర్గాల మీద కానీ వచ్చేసి ఇలాంటి స్టోరీలు రాసి వాళ్ళకి అంటే వాళ్ళని ఎలా ఏడిపించాలో కూడా నేర్పిస్తున్నాం మనం, సినిమా రంగం వాళ్ళు, రైటర్స్. సో అంత కసిగట్టుకొని అంత ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా ఏదైనా బుల్లింగ్ వల్ల కానీ, లేకపోతే ఇలాంటి సినిమాలు చూడడం వల్ల కానీ, వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసుకోవడం వల్ల కానీ, ఏదైనా ఒక ట్రాన్స్ మనిషి సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, ఎవడు బాధ్యత వహిస్తాడు? ఈ డైరెక్టర్లు వహిస్తారా? లేదు. ఒక మనిషి పోయినట్టే కాదంటే మీ కామెంట్స్, మీ సింగిల్ లైన్, మీ లేజినెస్ వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. ఆ మనుషులు చచ్చిపోవడానికి కూడా మీరు సీరియస్గా తీసుకోవట్లేదు. సో అందుకే అని చెప్పేసి చాలాసార్లు సినిమా అనేది చాలా పెద్ద, అంటే ఒక తుపాకీ అనమాట. మన కంట్రీని సేవ్ చేస్తాం ఈ తుపాకీ పట్టుకొని, లేకపోతే మన వాళ్ళని మనం కాల్చుకొని టెర్రరిస్టులు అవుతామా, అది మన చేతిలో ఉంది. సో సినిమా రంగం వాళ్ళకి, సినిమా చేసే వాళ్ళకి, రాసే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా టైట్గా పట్టుకోండి, అర్థం చేసుకోండి దాని వాల్యూ ఏంటో. మీ చేతిలో ఒక సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ని సమాజాన్ని ఉద్ధరించడానికి చేస్తారా, లేకపోతే ఇంకా చాలా మాలాంటి వర్గాల మనుషుల్ని చంపడానికి చేస్తారా, అది మీ చేతిలో ఉంది. సో అక్కడ నేను ఐ జస్ట్ సే దిస్ మెసేజ్ టు పీపుల్. అఫ్ కోర్స్ మీరు చెప్పింది 100% కరెక్ట్. సినిమా అనేది సొసైటీ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ ఇండస్ట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, రీసెంట్గా మనకి అభిషేక్ బచ్చన్ మూవీ వచ్చింది. అది ఏ మూవీ, ఐ ఫర్గట్ మూవీ నేమ్, గూమర్ మూవీలో ఇవాంకా దాస్ ట్రాన్స్ క్యారెక్టర్, ట్రాన్స్ సిస్టర్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తారు. ఆ క్యారెక్టర్ చూసినప్పటికీ నేను అందులో యాక్ట్ చేయకపోయినా ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తుంది అని నాకు గూస్ బాంబ్స్ వచ్చినాయి, హ్యాపీనెస్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ట్రాన్స్ చేయకపోయినా కూడా మనకి ఛత్తీస్గఢ్కి ఆస్కి అని ఒక ట్రాన్స్జెండర్ రియల్ లవ్ జర్నీ, హౌ దే లవ్ ఆఫ్టర్ తర్వాత బ్రేకప్, ఒక బ్యూటిఫుల్ మూవీ, సూపర్ హిట్ అయింది ఆ మూవీ. అట్ ద సేమ్ టైం కలర్స్ లో శక్తి అని ఒక సీరియల్ వచ్చింది, ఒక ట్రాన్స్జెండర్ రియల్ లైఫ్ జర్నీ, హౌ పేరెంట్స్ రిజెక్షన్స్, మదర్ సపోర్ట్ ఆఫ్టర్ మ్యారేజ్, భర్త హరాస్మెంట్స్, అత్తమామల హరాస్మెంట్, తర్వాత భర్త తన ప్రేమను చూసి జెండర్తో నాకు సంబంధం లేదు, ప్రేమ కావాలని యాక్సెప్టెన్స్ చేయటం. దిస్ ఇస్ లైక్ రియల్ స్టోరీ. ఇట్లా మనం బాలీవుడ్లో చూసుకుంటే కొంచెం మంచి ప్రాజెక్ట్స్, ఒక బ్యూటిఫుల్ స్టోరీస్ వస్తున్నాయి. మన తెలుగులో చూసుకుంటే ట్రాన్స్ అన్న, డ్రాగ్ అన్న కొన్న చప్పట్లు కొట్టుకోవటము, సెక్స్ వర్క్ చేయటం, ఇలాంటివే చూపిస్తున్నారు. దీనికి రీజన్ ఏమంటారు మీరు? ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీని ఏమన్నాను, ఎందుకంటే మనం కొంచెం పాత సినిమాల లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఒక మేడం చెప్తాను నేను. మేడం మనకి చూడడానికి ట్రాన్స్ఫోబిక్కే, కానీ దాంట్లో నేనంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ డ్రాగ్ కానీ ఆ గెటప్ వేసుకొని మహిళల కోసం ఫైట్ చేయడం, దాట్స్ అ డిఫరెంట్. అక్కడ అతను ఏది ఎక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టి అక్కడ ట్రాన్స్ఫోబిక్ జోక్ వేయలేదు, జస్ట్ క్లీన్ క్యారెక్టర్. ఒక దగ్గర నుంచి వచ్చి ఇంకొక వర్గానికి, మహిళలకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా రాశారు. అవును. సో అలాంటి స్టోరీలు ఎందుకు పికప్ చేస్తారు? ఫీమేల్, యా. అండ్ దిర్ ఆర్ మల్టిపుల్ అదర్ ఇన్స్టెన్సెస్. అలాంటి మనకి సినిమాల్లో కూడాను చాలా మంచి సినిమాలు ఉన్నాయి తెలుగులో కూడాను. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక కాపీ క్యాట్ సిచ్యువేషన్, ఒకరిని చూసి ఇంకొకరు చేయడం. అదేంటంటే ఒక్కటి హిట్ అయింది అనుకోండి, ఒక జోక్ హిట్ అయింది అనుకోండి, ఇప్పుడు సార్ మేడమా అని చెప్పేసినట్టు అలాంటివి ఇంకా 10 పంచ్ వర్డ్స్ వస్తాయేమో, 10 మంది నవ్వుతారేమో. అంటే బేసిక్గా ఏంటంటే
ఈ తరం వాళ్ళు, ఈ తరమైన డైరెక్టర్స్ కానీ లేకపోతే ఈ తరమైన రైటర్స్ కానీ ఆలోచించట్లేదు. వాళ్ళు ఏం కలం పట్టుకొని ఏం రాస్తున్నారో వాళ్ళు ఆలోచించట్లేదు. ఆ కలం శక్తి ఏంటో, ఆ కలం వల్ల ఎంతమంది గొంతు తెగుతున్నాయో అది వాళ్ళు ఆలోచించట్లేదు. సో అది ఆలోచించాలంటే వాళ్ళ కలం మీద వాళ్ళకి మక్కువ కలగాలి. వాళ్ళు రాస్తున్న ప్రతి అక్షరానికి వాళ్ళు ఈ సమాజాన్ని మీద అంటే ముద్ర వేస్తున్నారో తెలుసుకోవాలి. ఆ కలం గొప్ప ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే వాళ్ళు మంచి కథలు రాయగలరు, మంచి సమాజాన్ని దిద్దగలరు. సో ఈ గ్యాప్ అనేది ఉంది. మన పాత సినిమాలు ఇప్పుడు ఓన్లీ మనం ఎల్జిబిటీ కోసం మాట్లాడలేదు, చాలా సెక్సిస్ట్గా కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమాలోని మనం చూస్తున్నాం ఏంటంటే ఒక హీరో వచ్చేసి హీరోయిన్ని చేస్ చేయడం, హీరోయిన్ లెంపకాయ కొట్టడం, ఐటమ్ సాంగ్స్ పెట్టడం. ఐటమ్ సాంగ్స్తో ప్రాబ్లం లేదు, కానీ ఐటమ్ సాంగ్స్ ఎవరి మీద పెడుతున్నా అదొక ప్రాబ్లం ఉంది. కొన్నిసార్లు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, క్లిక్ అవుతున్నది. ఆ ఎక్స్పెరిమెంట్ని కంటిన్యూ చేయడానికి మనకి ధైర్యం సరిపోవట్లేదు. సో ఆ ధైర్యం సరిపోవాలంటే వాళ్ళకి వాళ్ళ కళ మీద వాళ్ళకి మక్కువ కలగాలి. వాళ్ళ కళ మీద వాళ్ళకి అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అయి ఉండాలి. ఇప్పటికి మనం గుండమ్మ కథ కోసం మాట్లాడతాం, ఇప్పటికీ మనం కృష్ణ తులాభారం కోసం మాట్లాడతాం, ఇప్పటికీ మనం మిస్సమ్మ కోసం మాట్లాడతాం. ఎందుకు ఆ ఫిల్మ్స్ అంత క్లాసిక్ అయ్యాయి? ఎందుకంటే ఆ రైటింగ్ అలాగ ఉంది. అక్కడ ఉమెన్ కానీ మెన్ కానీ అక్కడ డిఫరెన్స్ లేదు. ది కెప్ట్ ఇట్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ వే. సో అలాంటి సినిమాలు ఎందుకు మనం తీయట్లేదు? అండ్ ఐ థింక్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు డూ. Yes, it's true. In coming to yours, మీరు డ్రాగ్ పర్ఫార్మెన్స్ మల్టిపుల్ చేస్తున్నారు, అన్ని రంగాల్లో వెళ్ళి డ్రాగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక క్రేజ్ ఉంది, సోషల్ మీడియాలో ప్రజెంట్ చేస్తున్నారు, మీ డ్రాగ్ వీడియోస్ అన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మీ డ్రాగ్ ఆర్టిస్ట్గా మీరు చేస్తున్న ఈ వర్క్కి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా ఉంది? ఏమైనా ట్రోల్స్ అవుతున్నాయా? సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుందా? సోషల్ మీడియా ఏమైనా డిక్రీజ్ చేస్తుందా? సోషల్ మీడియా ఇంపాక్ట్ నాకు తెలిసి ట్రోలింగ్ అంతా చాలా ఎక్కువ అవుతున్నది. అంటే ఇప్పుడు ట్రోలింగ్ ఏంటంటే నన్ను ఒక్కడనే కాకుండా నాతో పాటు ఉన్న మనుషుల్ని కూడా ట్రోల్ చేయడం. ప్రతి మార్నింగ్ లేచి చూసిన తర్వాత నాకు ఒక 10-15 చెత్త మెసేజ్లు కానీ, లేకపోతే నువ్వు ఎందుకు బతికున్నావు, నా ఆస్తి అమ్మేసి నీకు ఉరితాడిస్తాను, చచ్చిపో. ఇంకొకరేమోని నా ఆస్తి అమ్మేసి నేనేమోని ఒక షూటర్ని పెడతాను చంపేయడానికి. అలాంటి వర్డ్స్ యూస్ చేసి, అలాంటి పదాలు యూస్ చేసి ప్రతిరోజు ట్రోలింగ్ అవుతున్నది. ఇంకా ఎంత ట్రోల్స్ ఎంతవరకు వెళ్తున్నారంటే బేసిక్గాను ఈ ఎల్జిబిటీ కమ్యూనిటీని చంపేయాలి, రష్యాలో ఉంటే బాగున్నావు, నువ్వు నీ మొహం మీద యాసిడ్ వేసేస్తే బాగున్నావు. సో ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇంత నెగటివ్గా ఒక మనిషిని చంపేయడానికి, అంటే వాళ్ళ ఒక కిల్లర్సే కదా, వాళ్ళు ఒక మనిషిని చంపేయాలి అనుకుంటున్నారంటే దే ఆర్ సంబడి హూ ఇస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ యాంగ్జైటీ, దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. సో ప్రతి మార్నింగ్ నేను ఇది లేచి చూసేసరికి అంటే చాలా బాధ వేస్తుంది. కానీ ఒక్కటి కూడా అనిపిస్తుంది అంటే నేను చదువుకున్నాను కాబట్టి, నాకు ఈ యాక్సెస్ ఉంది కాబట్టి, నేను మంచి ప్లేస్లోని నాకు సపోర్టివ్గా ఉన్న ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వవు. కానీ అదే ఒక చిన్న పిల్లాడు అనుకోండి, 12 years 13 years, రీసెంట్గా ఒక అబ్బాయి కూడా చనిపోయారు. సో అలాంటి వాళ్ళు ఒక 10 కామెంట్లు పెడితే మనుషులు ఈజీగా సూసైడ్ చేసుకుంటారు. ఆ చేసుకున్న వాడికి కూడాను, అంటే చేసుకున్న మనిషి కూడాను ఇప్పటికి కూడా వాళ్ళకి రికగ్నిషన్ లేదు. అవును, ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే మనకి మన ఫ్రీడమ్ని మనం చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్. నేను నా స్వతంత్రంగా నా ఫ్రీడమ్ చూపించుకుంటే నీకు కాలింది ఏంటి? అవును. సో నేను నన్ను ప్రజెంట్ చేసుకోవాలనుకుంటే అంటే నీకు ఇబ్బంది ఏంటి? సో దాట్స్ ద మెయిన్ థింగ్. వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఇది చూడలేరు. వాళ్ళకి ఒక స్వతంత్రంగా ఒక అంటే ఓపెన్ కేజ్డ్ వ్యక్తిని చూడడానికి వాళ్ళకి కష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సెక్షువాలిటీని మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళ జెండర్ ప్లేస్మెంట్ మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఎలాగో ఒకలాగా ఇది ఆపించేయాలని చెప్పేసి ఇలా ట్రోలింగ్ మెసేజ్లు పెడతారు. ఆపించే హక్కు వాళ్ళకి ఏడుంది? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఉంది. యూ హ్యావ్ ఈక్వాలిటీ టు డూ పర్ఫార్మ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేస్తే హక్కు లేదు. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి చనిపోవటం కానీ, తను చిన్న వయసు కదా, 17 years అయితే వాళ్ళ అమ్మగారికి ఎలాగుంటుంది, వాళ్ళ అమ్మగారి మీద కామెంట్లు వేశారు. ఆ మనిషి ఏం తప్పు చేశాడు? చిన్నపిల్లడు జస్ట్ వచ్చేసి కెమెరా ముందు కూర్చొని మేకప్ చేసుకోవడం. ప్రతిరోజు ఒక్కొక్క మేకప్ రీల్ పెట్టేవాడు. ఆ మేకప్ రీల్ పెట్టిన తర్వాత 10 మంది, అంటే ఈ 10 మంది ఒక గ్యాంగ్. ఈ గ్యాంగ్ అలాగ ట్రోలింగ్ చేశారు. సేమ్ గ్యాంగ్ మిగతా అందరికీ ఇప్పుడు చేస్తున్నారు. సో ఇట్స్ జస్ట్ వన్ పర్టికులర్ బిగ్ గ్యాంగ్ విచ్ ఇస్ డూయింగ్ ఇట్. దీంట్లో మళ్ళీ ఏంటంటే మనం
బయట సమాజంలోని రిలీజన్ పట్ల లేకపోతే రిలీజియస్లోని మనకి డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఒక మతం వాళ్ళు ఒకలాగా ఉంటారు, ఇంకో మతం వాళ్ళు ఇంకోలాగా ఉంటారు. హేట్ ఇచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి వచ్చేస్తారు. ఒక మనిషికి కించపరిచేయాలా, ఒక మనిషికి ట్రోల్ చేయాలా, ఒక మనిషి చంపేయాలి, అంటే ట్రాన్స్జెండర్ల LGBT సముదాయం వాళ్ళ మనుషుల్ని ట్రోల్ చేయాలా, ఏదైనా చేయాలంటే అన్ని మతం వాళ్ళు ఒక్కసారి వచ్చేస్తారు. సో అక్కడ ఉన్న యూనిటీ మన సొసైటీలో ఎందుకు ఉండదు? లేదు, యాక్సెప్టెన్స్ లో ఎందుకు లేదు? అదే బయట ఒక రకంగా అంటే మేము ఊపిరి తీసుకుంటున్నాం అంటే మీకు ఇబ్బంది ఏంటి? మీ ఊపిరి మేమేం తీసుకోవట్లేదు, మా ఊపిరి మేము తీసుకుంటున్నాం. సో నాకు తెలిసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవ్వాలంటే మన లాంటి వాళ్ళు ఇంకా ముందు ఉండాలి. మన లాంటి వాళ్ళు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫ్లడ్ చేయాలి, స్వతంత్రంగా ఉండాలి. అలాగ ఉంటేనే వాళ్ళకి ఎంత మనం కనబడితే వాళ్ళ కన్ను నుంచి రక్తం కారాలనుకోండి, అప్పుడు వాళ్ళు చేంజ్ అవుతారు. సో ఆ పుష్ అనేది మనం కాన్స్టెంట్ గా సొసైటీకి ఇస్తూ ఉండాలి. డెఫినెట్లీ మీకు వస్తున్న ట్రోల్కి మీరు చదువుకున్నారు, యువర్ బ్రేవ్, అంటే ఎన్నో చూస్తున్నారు కదా సొసైటీలో, ప్రపంచం మొత్తం తిరిగి వస్తున్నారు కాబట్టి యువర్ బేరింగ్, యూ ఫైటింగ్. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఏంటంటే ఎదిరించే శక్తి లేక వాళ్ళ జీవితాలను ముగించుకుంటున్నారు. సోషల్ మీడియా ఇంపాక్ట్ మీద అయితే మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎట్ ద సేమ్ టైం డైరెక్ట్గా అంటే నాట్ ఓన్లీ సోషల్ మీడియా, బికాస్ ఆఫ్ యువర్ డ్రాగ్, బికాస్ ఆఫ్ యువర్ జెండర్ నాన్ కన్ఫర్మింగ్, బికాస్ ఆఫ్ యువర్ యువర్ సెక్సువాలిటీ, మీకు భయంకరంగా బాధించిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా డ్రాగ్ చేస్తున్న కొద్దీ కొంతమందికి అది అర్థం కాదు. ఇప్పుడు ఒక క్వేర్ కమ్యూనిటీలో ఒక మెంబరే అనుకోండి, ఆ మెంబర్ వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు నడుచుకుంటున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు. సో అది చేసుకుంటున్నప్పుడు ఏంటంటే బేసిక్గా ఎక్కడైనా ఇంకా గుర్తొస్తున్నది, ఒక క్లబ్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం హైదరాబాద్లోని. ఆ క్లబ్లోని ఒక సెక్యూరిటీ గార్డ్స్ లేరు, అంటే బౌన్సర్స్ లేరు. ఫస్ట్ టైం నేను అక్కడ పర్ఫామ్ చేయాలి. దిస్ ద వెరీ ఫస్ట్ నైట్ లైఫ్ ఈవెంట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఇట్స్ అ వెరీ బిగ్ డే ఫర్ మీ. సో అక్కడ నేను డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. అక్కడ నాకు బుకింగ్స్ రాకుండా, అక్కడ నేను ఈవెంట్లు చేయకుండా, అదే మనకి ఇంకా మిగతా స్పేస్లో కూడా మనకి ఇప్పుడు మిగతా అంటే క్లబ్స్లో కూడా యూజువల్గా నాకు ఎంట్రీ ఇవ్వకుండా, సో నేను అక్కడ పర్ఫామ్ చేసేవా నాకు నేను లోపలికి వెళ్ళడానికి కూడా నాకు స్పేస్ ఇవ్వకుండా, జస్ట్ బికాస్ ఐఎమ్ ఎ డ్రాగ్ క్వీన్. ఓ మై గాడ్. అది కాకుండా మనకి చాలా సార్లు ఇది అంటే చాలా కనబడుతూ ఉంటుంది ఏంటంటే, బికాస్ యు ఆర్ అ డ్రాగ్ క్వీన్, నువ్వు క్లాసికల్ డాన్సర్ కాదు, నీకు ఈ ఆపర్చునిటీ ఇవ్వకూడదు. ఒక డాన్స్ ఫెస్టివల్ అవుతున్నది, చాలా పెద్ద డాన్స్ ఫెస్టివల్. దాంట్లో నీకు చాలా వర్గాల వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద అంటే క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు, లేకపోతే నార్మల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నేను తెలిసినా కానీ కూడా నాకు ఆ ప్లేస్ ఇవ్వలేదు, నాకు అక్కడ పర్ఫామ్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా ఎదుర్కొన్నాను, బికాస్ ఆఫ్ మై డ్రాగ్. నేను డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి, నేను డ్రాగ్ చేస్తే అక్కడ ఆ స్టేజ్ స్థాయి ఏం కిందకి పడిపోతుందో అని ఆలోచించుకుంటూ చేస్తారు. సో ఐ థింక్ దీస్ ఆర్ ద వెరీ పెయిన్ థింగ్స్ విచ్ ఐ హావ్ కైండ్ ఆఫ్ గోన్ త్రూ. ఆ డిస్క్రిమినేషన్ అనేది అక్కడ చాలా అంటే మార్నింగ్ చాటి చెట్టినట్టు ఉంటుంది అది ఇన్ దోస్ కైండ్ ఆఫ్ స్పేసెస్. ఇంకొకటి ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్. సో ఈవెన్చువలీ ఒకసారి రెండుసార్లు డిస్క్రిమినేషన్ చేస్తే మనం కొంచెం థిక్ స్కిన్ అవుతాం అనమాట. సో నాకేంటంటే నాకు ఎప్పుడైతే అర్థమైందో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్, ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ ప్లేసెస్. ఐఎమ్ ట్రైంగ్ టు బికమ్ అ బెటర్ పర్సన్. నేను నా స్వంతంగా నా మీద నేను వర్క్ చేసుకుంటున్నా. నా మీద ఎప్పుడైతే నేను వర్క్ చేసుకుంటున్నానో నాకు క్లారిటీ వస్తుంది, ఒక ఈ ప్లేస్ మంచిది కాదు, ఇంకో మా ప్లేస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఈ వ్యక్తులు మంచి వాళ్ళు కాదు, ఆ వ్యక్తుల మీద ట్రస్ట్ పెట్టుకోకూడదు, మనం ముందుకెళ్ళాలి. సో ఆ ఆలోచనలన్నీ అలాగ వస్తున్నాయి అనమాట. యాజ్ ఇన్ వెన్ వీ సెల్ఫ్ అనలైజ్, దానివల్ల ఇప్పుడు ఐ కెన్ స్టిల్ మూవ్ ఫార్వర్డ్. బికాస్ ఆఫ్ యూ డ్రాగ్, సో యూ లాసింగ్ అంటే సొసైటీలో మనం చాలా మంది చెప్తా ఉంటారు, ఆపర్చునిటీస్ ఇవ్వండి, కష్టపడి పని చేయండి, కష్టపడి చేయండి. బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ యూ లాసింగ్ ఆపర్చునిటీస్. ఇది చాలా బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఇండస్ట్రీకి వచ్చారు, రైటర్గా, ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు. బికాస్ ఆఫ్ యువర్ డ్రాగ్ యూ మిస్డ్ ఎనీ క్యారెక్టర్స్, ఐ మీన్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ? చాలా సార్లు అండి. సో ఐ థింక్ నేను యూజువల్గా నాకు ట్రాన్స్ క్యారెక్టర్లు ఇస్తాను. ట్రాన్స్ క్యారెక్టర్లు అన్నాను స్పెసిఫిక్గా ఏంటంటే వాళ్ళ ట్రాన్స్ క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి. ఓ స్ట్రీట్ మీద వెళ్ళి చప్పట్లు కొట్టాలి, లేకపోతే కిడ్నాప్లు చేయాలి. సో అలాంటి ట్రాన్స్ క్యారెక్టర్లు ఇస్తే నేను ముందే చెప్పేస్తాను నాకు ఇది నచ్చదు అని చెప్పి. ఒకటి ఏంటంటే ఇప్పుడు బైసెక్షువల్స్ అనేది ఒక ప్రివిలేజ్ అనమాట. బైసెక్షువల్ మనకి ఎల్జీబీటీలో బైసెక్షువల్స్కి కొంచెం ఎక్కువ ప్రివిలేజ్ ఉంది వాళ్ళు, ఎందుకంటే అమ్మాయిలతోని దే కెన్ అట్రాక్ట్, అబ్బాయిలతోని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. సో ఆ చాయిస్ ఉంది కాబట్టి, మిగతా వాళ్ళకి ఆ చాయిస్ లేదు. సో ఒక ప్రివిలేజ్ అయితే ఉంది, అంటే
ఒక పెద్ద పీట అయితే ఉంది Yeah. దానివల్ల. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇష్టపడ్డాను, నేను ఐఎమ్ మ్యారీడ్ టు అ ఉమెన్. సో అదొక్కసారి ఏంటంటే ఈ మన ఎల్జిబిటీ సముదాయం వాళ్ళకి నచ్చదు. ఓహో తినేమోని డ్రాగ్ చేస్తాడు, నాన్ బైనరీ అంటాడు, అమ్మాయితో వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి ఏంటంటే ఈ అమ్మాయితో పెళ్లి చేసుకోవడం అంటే స్ట్రైట్ కమ్యూనిటీలో కలిసిపోవడం అనమాట. సో నేను ఏ రకం నుంచి పైనుంచి కింద వరకు స్ట్రైట్ అనిపిస్తాను నాకు తెలియదు. దానివల్ల చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోయి. నేను ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో నాకు ఒక ఫ్యామిలీ ఉంది అంటే నువ్వు ఈ వర్గం వాడివి కాదు. సో యు ఆర్ నాట్ క్వేర్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐస్. సో నువ్వు డ్రాగ్ చేయకూడదు. నాకు బేసిక్గా చాలా మంది వచ్చి నువ్వు డ్రాగ్ చేయకూడదు అన్నారు. ఎందుకంటే నువ్వు డ్రాగ్ చేయకుండా నువ్వు స్ట్రైట్ పర్సన్ అయ్యి ఉండి మా వర్గాలకు వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్లు కూడా చేస్తున్నావు, మా వర్గాలకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అలాగని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు ఒక ఈవెంట్లో నన్ను పెట్టేసి మళ్ళీ ఇతను బైసెక్షువల్, ఇతనికి అంత అవసరం లేదు అని చెప్పేసి తీసేసి ఇంకొక ట్రాన్స్ పర్సన్ పెట్టడం. సో ఈ డిస్క్రిమినేషన్ చాలా అవుతున్నాయి విత్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ. సో నేను రెండు వైపుల నుంచి ఐఎమ్ టేకింగ్ ద హిట్. ఇట్స్ వెరీ బ్యాడ్. అఫ్ కోర్స్ మీ టాలెంట్ ఉంది, మీ కష్టము ఖచ్చితంగా ఈ ఎంత డిస్క్రిమినేషన్ అయినా ఎంత కిందకి లాగాలని చూసినా ఖచ్చితంగా ఒక బాల్ గోడకేస్తే బలంగా వచ్చి తగిలినట్టుగా మీరు అంతే పైకి వెళ్తున్నారు. ఐఎమ్ సేయింగ్ యువర్ సక్సెస్ అఫ్ కోర్స్. అట్ ద సేమ్ టైం మీరు బైసెక్సువల్ అన్నప్పుడు మీరు డ్రాగ్గా వెళ్ళినప్పుడు మీకు ట్రాన్స్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు, మేల్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఇఫ్ యు ఆర్ ఓకే దే విల్ గివ్. నేను మేల్ క్యారెక్టర్స్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, సో దే నాట్ గివింగ్. మేల్ క్యారెక్టర్స్ లో ఏంటంటే ఇప్పుడు మనం యాజ్ అన్ యాక్టర్ వీ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అని అంటారు. కానీ నేను మేల్గా నార్మల్గా ఉంటాను కదా, నేను మేల్గానే ఎందుకు స్క్రీన్లో ఉండాలి అదొక క్వశ్చన్ నాకు ఉంది. సో మేల్ క్యారెక్టర్స్ అయినా కొంచెం సింపథెటిక్ నాన్ మాచో. ఇప్పుడు నాకు అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్స్ నేను చేయలేను ఫర్ షూర్, బికాస్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. అట్లీస్ట్ కొంచెం అంటే మనకి అనిగుండే మేల్ క్యారెక్టర్లు కానీ కొంచెం అర్థమయ్యే కొంచెం సెన్సిబుల్ మేల్ క్యారెక్టర్స్ ఉంటే వై నాట్. స్క్రిప్ట్ ఏదైనా అంటే మంచిది ఉంటే ఐ వుడ్ బీ మోర్ దెన్ హ్యాపీ టు బీ ఎ పార్ట్. క్వేర్ సబ్జెక్ట్ ఉంటే ఇంకా మంచిది. సో ఐ థింక్ దాని హావభావాలు నాకు తెలుసు, ఆ కమ్యూనిటీ నాకు తెలుసు కాబట్టి ఇంకొంచెం మెరుగుదిద్దగలను అనమాట. నాకు తెలుసు మీరు మంచి సింగరు, మంచి డాన్సరు, ఎట్ ద సేమ్ టైం మల్టీ టాలెంటెడ్ అని తెలుసు. మీ డాన్స్ చూస్తాను, సింగింగ్ చూస్తాను. ఇక్కడ డాన్స్ చేయడానికి ప్లాట్ఫామ్ లేకపోయినా కూడా మీ వీడియోస్ ప్లే చేస్తాం. అట్లీస్ట్ మా ఆడియన్స్ కోసం ఒక పాట ఏదన్నా మీకు నచ్చింది పాడాలి. డెఫినెట్గా. సో ఈ పాట బేసిక్గాను ఇట్స్ రిటన్ బై గోరేటి వెంకన్న. ఓకే, మనకి ఈ సమాజంలోని బేసిక్గా పావర్టీ ఏంటో దానికోసం ఈ పాట రాశారు. సో దీన్ని నా స్టైల్లో నేను పాడుతున్నా. ఓకే, సో పదాలు ఎటు అటు అవ్వచ్చు, బట్ ఐ థింక్ దిస్ సాంగ్ వుడ్ బి వెరీ గుడ్. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిన్ని కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిన్ని కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది కలిగినోళ్ళ కాళ్ళ నీళ్ళ వరద మురిగి నీళ్ళురా, వాలీల నీళ్ళ పైపుతో వెయ్యమందుకుంటదో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిన్ని కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది. బ్యూటిఫుల్, ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ మీరు ఎక్కువగా ఈవెంట్స్ లో పాడుతున్న సాంగ్ బై బై బై, ఐ వాంట్ టు హియర్ దట్ సాంగ్ ప్లీజ్, వన్ లైన్ ఫర్ మీ. సో ఈ పాట నేను అంటే తెలిసిన జానపదాన్ని బైసెక్షువల్స్ కోసం అని చెప్పి ఈ పాట రాశాను. మా తెలుగు క్వేర్ ఆడియన్స్ కి చాలా నచ్చిన పాట. నాకు కూడా. సో ఐ విల్ సింగ్ దిస్ సాంగ్. బై బై ఏ బైసెక్షువల్ రవణమ్మ, బై బై ఏ బైసెక్షువల్ రవణమ్మ, బైసెక్షువాలిటీ బోరింగ్ కాదే రవణమ్మ, బైసెక్షువాలిటీ బోరింగ్ కాదే రవణమ్మ. ఇటు అబ్బాయి అటు అమ్మాయి, ఇటు అబ్బాయి అటు అమ్మాయి, ఇద్దరికి నువ్వు సైటే రవణమ్మ, ఇద్దరికి నువ్వు సైటే రవణమ్మ. ఇటు సిస్తూ అటు ట్రాన్సు, ఇటు సిస్తూ అటు ట్రాన్సు, ఇద్దరితోనూ డూవెట్ పాడే రవణమ్మ, ఇద్దరితోనూ డూవెట్ పాడే రవణమ్మ. ఓలే ఓలే గుంటారే గుంటడో, ఓలే ఓలే గుంటారే గుంటడో, ఓలే ఓలే గుంటా. ట్రై
సైడ్ ఓకి వెళ్దాము రాయే నాయంటో ఓలే ఓలే గుంటారే గుంటడో ఓలే ఓలే గుంటారే గుంటడో ఓలే ఓలే గుంటా. సూపర్, Thank you, థ్యాంక్ యూ thank you. సో మచ్. నేను అడగగానే నా కోసం 2 పాటలు పాడారు. సో ఇంకా ఫైనల్గా మనం క్లోజ్ చేద్దాం. మీరు సొసైటీకి కానీ మన సముదాయాలకి కానీ ఎనీథింగ్ టు సే, ఏదైనా మెసేజ్ కానీ, ఎన్ని చేంజెస్ కానీ, మార్పులు రావాలని కోరుకుంటున్నారా, ఇలాంటి చేంజెస్ కావాలి అని కోరుకుంటుంటే అది మెసేజ్ ఇవ్వగలరా? డెఫినెట్గా అండి. ఒక మార్పు ఏంటంటే లివ్ అండ్ డెట్ లివ్. మీరు బతకండి, ఈ సమాజాన్ని బతకనివ్వండి. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ టు ఆస్క్. కానీ ఏంటంటే మనకి చాలా సార్లు పక్కింట్లో ఏం జరుగుతుందో చాలా ఆస్తృతగా చూస్తాం మనం. ముందింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ ఏంటి అవుతున్నది, వీడికి ఇంకా జాబ్ రాలేదండి, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదండి, ఇవన్నీ మనం చాలా ఇంట్రెస్టింగ్ గా వినుకుంటాం. కానీ ఒక్కసారి అది షిఫ్ట్ చేసుకొని మనల్ని మనం ఫోకస్ చేసుకుంటే మన లైఫ్ మనం ఎలా నడుపుతున్నాము ఆలోచిస్తే మనకి ఇంకొక లైఫ్ కి ప్రాబ్లం చేయాల్సిన కష్టం ఉండదు. సో లెట్ లివ్ యువర్ సెల్ఫ్. నువ్వు స్వతంత్రంగా జీవించు, ఇంకా మిగతా అన్ని కూడా స్వతంత్రంగా జీవించని. సో ఐ థింక్ దాట్స్ ద మెసేజ్ విచ్ ఐ వాంట్ టు గివ్. Of course, you are always supporting queer community and whoever need your help. నాకు కూడా ఐ మీన్ ఒక ప్రొఫైల్ మేకింగ్ కోసం మీరు ఎంతో సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూడా మన క్వీర్ పర్సన్స్కి ఏ సహాయం కావాలన్నా యూ ఆల్వేస్ దేర్ ఫర్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. మీ టైం ఇచ్చి మేము పిలవగానే వచ్చి మీ అమూల్యమైన ఐ మీన్ ప్రీసియస్ బ్యూటిఫుల్ లైఫ్ జర్నీని మా ప్రేక్షకులందరితో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మా ఛానల్ తరపు నుండి మీరు ఎంత డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినా, ఎంత ఇది అయినా కూడా, ఎంతమంది మీ అవకాశాలు లాక్కోవాలని చూసినా కూడా మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మా ఛానల్ ప్రేక్షకులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి ఇప్పటి వరకు కూడా. సో నాన్ బైనరీ ట్రాన్స్ అంటే ఏంటి, బైసెక్సువల్ అంటే ఏంటి, అసలు డ్రాగ్ క్వీన్ అంటే ఏంటి, డ్రాగ్ క్వీన్ పర్ఫార్మెన్స్ ఏంటి, తన బ్యూటిఫుల్ సింగింగ్ కానీ, సో మల్టీ సెక్టార్స్లో సాఫ్ట్వేర్గా, డ్రాగ్ క్వీన్గా, సింగర్గా, ప్లస్ డాన్సర్గా, ఎట్ ద సేమ్ టైం రచయితగా ఐ మీన్ స్క్రిప్ట్ రైటర్గా, కొరియోగ్రాఫర్గా, ఇట్లా నాట్ ఓన్లీ వన్ థింగ్ అండి, మెనీ రంగాలలో తనదైన స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నారు చిదానంద శాస్త్రి గారు. అండ్ డ్రాగ్ క్వీన్ అనొచ్చు, తనని శాస్ అనొచ్చు, ఇలా మల్టీ పేర్స్ ఉన్నాయన్నమాట. మీరు ఎలాగైనా ప్రేమతో పిలిస్తే ఏ పేరైనా ఓకే అంటారు. సో ఇప్పుడు చూసారు కదండి మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షోలో తన జర్నీని. సో మరొక ఎపిసోడ్లో, మరొక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ షోలో మరొక బ్యూటిఫుల్ లైఫ్ జర్నీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.